ఫ్రెండ్స్, ఈరోజు ఈ ప్రోగ్రామ్కి మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నా. నేను మీ వీరనాయుడు గోళ్ళ. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ బర్త్డే సందర్భంగా, అలాగే జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు మీ అందరికీ జూమ్ సెషన్కి స్వాగతం పలుకుతున్నాం. బిఫోర్గా మనం 3 డేస్ ముందుగా ప్రోగ్రామ్ చేస్తున్నాం. దట్ మీన్స్ సిఇఓ అన్నటువంటి ప్రోగ్రామ్ చేస్తున్నాం. సిఇఓ అనగా కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. కన్జ్యూమర్ని ఒక వ్యాపారవేత్తగా మార్చడానికి ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ప్రపంచంలో ప్రస్తుతం మనకు ఉన్నటువంటిది. సో కొత్త వారు ఎవరైనా వచ్చింటే మీ తరపున వచ్చిన మీరైనా ఎన్ అని టైప్ చేయండి, లేదా కొత్త వారు కూడా మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఎన్ అని టైప్ చేయండి. మెజారిటీ కొత్త వారు ఎంతమంది ఉన్నారో తెలుసుకుంటే దాన్ని బట్టి నేను సబ్జెక్ట్ ఎంత లెంతీగా తీసుకెళ్ళాలి, కొత్త వారి కోసం తీసుకెళ్లాలా, ఎగ్జిస్టింగ్ వాళ్ళ కోసం తీసుకెళ్లాలా నాకు అర్థమవుతుంది. న్యూ ఫస్ట్ గెస్ట్లుగా వచ్చిన వాళ్ళు జస్ట్ ఎన్ అని టైప్ చేయండి. మీ తరపున గెస్ట్లు వచ్చింటే మీరు కూడా ఎన్ అని టైప్ చేయండి. మేక్ ఇట్ ఫాస్ట్. ఎస్, రఫ్గా ఒక అరౌండ్ ఒక 20% ఉన్నట్లు అనిపిస్తుంది నాకు. రైట్, నో ఇష్యూ. మన గెస్ట్ల కోసమే చాలా విషయాలు మాట్లాడదాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఎలా చెప్పాలి అని నేర్చుకోండి. ఫ్రెండ్స్, బై ది బై, మైసెల్ఫ్ వీరనాయుడు గోళ్ళ. లాస్ట్ 25 ఇయర్స్గా ఏపీ, తెలంగాణ, కర్ణాటక హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ మీద ట్రైనింగ్స్ ఇస్తున్నాం. లక్కీగా ఇప్పుడు కొత్తగా మనం బ్రేవ్ మీద కూడా స్టార్ట్ చేసాం. బ్రేవ్, ధైర్య సాహసే లక్ష్మి అనేసి. కాబట్టి మన రెగ్యులర్ కొటేషన్ మీకు తెలుసు అని నేను అనుకుంటున్నా. ఒకవేళ కొత్త వారు అంటారు కదా, తెలియదు కదా, మీకోసం చెప్తున్నా. మనం ఈ రోజు నుంచి ఏం మాట్లాడుకోవాలి, ఒక కొటేషన్ అనమాట, ఒక స్లోగన్ కావాలి మనకి. బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్ అనేది మన స్లోగన్. రైట్, అర్థమైంది కదా. ఈ స్లోగన్ ఉపయోగించుకొని సక్సెస్ అయినటువంటి వాళ్ళు, అంటే కన్జ్యూమర్గా సక్సెస్ అయినటువంటి వాళ్ళు, కన్జ్యూమర్గా వచ్చి వ్యాపారవేత్తగా మారినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రూఫ్స్, ఎవిడెన్స్తో మాట్లాడుకుందాం ఫస్ట్ బిగినింగ్లో. సో ఎక్కడో ఎక్కడో చెప్పడం కన్నా ఇక్కడున్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో అందరినీ నేను పరిచయం చేయలేను. నా దగ్గర డేటా ఉన్నంత వరకు కొంతమందిని పరిచయం చేస్తాను. అక్కడి నుంచి మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఈజ్ మిస్టర్ అశోక్ గారు, బిచ్చుకొండ, నిజామాబాద్ డిస్టిక్లో ఉంటారు. 38 ఇయర్స్ ఏజ్. సో పీజీ కంప్లీట్ చేశాడు, బిఎడ్ కంప్లీట్ చేశాడు. సో ఆవరేజ్గా 50,000+ ఇన్కమ్ తీసుకుంటున్నారు ఎవ్రీ మంత్. రైట్. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే లింగం గారు, గుర్జాని లింగం గారు హైదరాబాద్లో ఉంటారు. 38 ఇయర్స్ ఏజ్. ఇతను కూడా ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మ్యాక్సిమం ఫుల్ టైం చేస్తున్నారు సర్నేజ్ బిజినెస్ని. సో 76,000 రూపీస్ ఎర్న్ చేస్తున్నారు. దాదాపు 1 ఇయర్ బ్యాక్ వచ్చారు వీళ్ళు, ఈ లీడర్స్ అంతా కూడా. గజ్వేల్ నుంచి మిస్టర్ బాలరాజు గారు, 33 ఇయర్స్ ఏజ్ అన్నమాట. సో ఇతనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 1,07,000 మంత్లీ ఇన్కమ్ రీచ్ అయ్యాడు. దాంతో పాటు సనేజ్ కంపెనీ ఇచ్చినటువంటి కార్ బోనస్ ద్వారా కార్ కూడా తీసుకున్నాడు. ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో కార్ కొన్నటువంటి వ్యక్తి. రైట్. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలి భైరవ్ కృష్ణ గారు ఫ్రమ్ కామారెడ్డి, 39 ఇయర్స్ ఏజ్. ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉండి జాబ్ వదిలిపెట్టి ఫుల్ టైం చేస్తున్నాడు. ఈరోజు 1,16,000 హైయెస్ట్ పర్ మంత్ ఇన్కమ్ రీచ్ అయ్యారు. సో తనతో పాటు ఇంకా సమ్మోర్ లీడర్స్ని మీకు పరిచయం చేస్తూ ఉంటాను. జస్ట్ నెక్స్ట్ అందరినీ పరిచయం చేయను, బట్ నా దగ్గర డేటా ఉన్నంత వరకే కొంతమందినే పరిచయం చేయగలను. రైట్. సో మిస్టర్ విఘ్నేశ్వర్, 31 ఇయర్స్ ఏజ్, హైదరాబాద్లో ఉంటారు. ఒకప్పుడు ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఫుల్ టైమ్ సన్హెచ్ని టేకప్ చేశారు. 1,86,517 రూపీస్ హైయెస్ట్ ఇన్కమ్ రీచ్ అయ్యారు. ఆవరేజ్గా అలా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే మిస్టర్ జిఆర్ఎల్ నరసింహారావు గారు, హైదరాబాద్ నుంచి. ఒక జాబ్ చేసేవాళ్ళు ఇదివరకు అవుట్సోర్సింగ్లో. సో 42 ఇయర్స్ ఏజ్. ఈరోజు 1,70,000 ఇన్కమ్ రీచ్ అయ్యారు హైయెస్ట్గా పర్ మంత్. రైట్. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే మిస్టర్ కరుణాకర్ గారు, గజ్వేల్ నుంచి, 32 ఇయర్స్ ఎక్స్ ఏజ్ అండ్ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. నెట్వర్క్ ఎక్స్పీరియన్స్తో పాటు ఇదివరకు అరౌండ్ 1 lakh బిలో ఇన్కమ్ ఎర్న్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత 2,14,000+ ఇన్కమ్ రీచ్ అయ్యారు పర్ మంత్. సో నెక్స్ట్ అలానే మాట్లాడుకుంటే మిస్టర్ అమర్ రెడ్డి గారు,
అరౌండ్ 43 ఇయర్స్ ఏజ్, హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి, సో ఇక్కడ సాటిస్ఫైడ్ ఇన్కమ్ దొరుకుతుంది, స్ట్రెస్ ఉండదు అన్న ఉద్దేశంతో 2,26,000 పర్ మంత్ ఇన్కమ్ రీచ్ అయ్యారు. సో కొత్త వారు ఎవరైతే ఉన్నారో మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. ఈ లీడర్స్ని చూసిన తర్వాత, ఈ అచీవర్స్ని చూసిన తర్వాత మీ మీద మీకు కాన్ఫిడెన్స్ రావాలి. సో ఒక్కసారి కావాలంటే మళ్ళీ అందరినీ నేను పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. సో బాలరాజు గారు ఎడ్యుకేషన్ మన అశోక్ గారు తీసుకుంటే పీజీ కంప్లీట్ చేశారు, బిఎడ్ చేశారు నాకు తెలిసి. లింగం గారు అరౌండ్ 10th అనుకుంటా. సో నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బాలరాజు గారు అరౌండ్ 10th క్లాస్, హౌస్ వైరింగ్ చేసేవాళ్ళు, ఇక్కడే చెప్పారు కదా ప్రొఫెషన్ గురించి. భైరవ్ కృష్ణ గారు ప్రైవేట్ జాబ్, ఒక బ్యాంకింగ్ డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళు. విఘ్నేశ్వరన్ ప్రైవేట్ జాబ్. సో వారు కూడా మంచి ఇన్కమ్ రీచ్ అయ్యారు. అలాగే ప్రైవేట్ జాబ్ చేస్తున్న ఇంకో వ్యక్తి జేఆర్ఎల్ నరసింహరావు గారు అరౌండ్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనే నెట్వర్క్ ఇండస్ట్రీలో వచ్చి ఈ కంపెనీలో అరౌండ్ 1 ఇయర్ లోపలే 2 lakhs ప్లస్ క్రాస్ అయినటువంటి వ్యక్తి కరుణాకర్ గారు. సో సేమ్ అమర్ రెడ్డి గారు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి చాలా రోజులుగా పార్ట్ టైం చేస్తూ, రీసెంట్లీ ఫుల్ టైమ్గా కూడా చేస్తూ సాటిస్ఫైడ్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. 2,26,000 సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే తనకి డబుల్ పీజీస్, ఒక పీజీ కాదు, రెండు కాదు, అంతకు మించి ఉన్నాయని నాకు తెలుసు. రైట్. ఫైనల్గా నన్ను నేను పరిచయం చేసుకుంటున్నా. ఐఎమ్ వీరానాయుడు గోల్డా వన్స్ అగైన్. సో నియర్ తిరుపతికి దగ్గరగా మదనపల్లిలో ఉంటాను. యాజ్ ఏ వెల్ బీయింగ్ కోచ్. నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, అరౌండ్ 15 ఇయర్స్. సన్నిజ్ కంపెనీలోకి వచ్చి కరెక్ట్గా 22 months కంప్లీట్ అవుతుంది రఫ్లీ. 5,03,000 హైయెస్ట్ ఇన్కమ్ తీసుకున్నాను. టోటల్ ఇన్కమ్ 67,000 రూపీస్ తీసుకోగలిగాను 22 monthsలో. అలాగే 3 ఫారిన్ ట్రిప్పులు అచీవ్ చేయడం జరిగింది. నేనే కాదు, మన టీమ్ ఎంటైర్ అరౌండ్ ఇప్పటి వరకు 60 మంది పైగా ఫారిన్ ట్రిప్ అచీవ్ చేయడం జరిగింది. 40 మంది ఆల్రెడీ ఫారిన్ ట్రిప్ వెళ్ళి వచ్చేసాం, 42 మంది వరకు. రైట్, ఇది బ్రీఫ్గా. నేను డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు 5,67 lakhs వరకు ఎర్న్ చేసుకోగలిగాను. సో చిన్నగా 3 కార్లు తీసుకున్నాను, 2 ప్లాట్లు కొనుక్కోగలిగాను. రైట్. సో మిగతా అవన్నీ వద్దు మనకు, డైరెక్ట్గా విషయానికి వచ్చేద్దాం. ఈరోజు టాపిక్ ఏంటి అనే విషయం మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న క్లూ ఇస్తున్నా సబ్జెక్ట్లోకి ఎంటర్ అయ్యే ముందు. మీరు ఈ బిజినెస్లో సూపర్ 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 సక్సెస్ కావాలి అంటే ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా, ఎవరి దగ్గర పెట్టుబడి పెట్టించకుండా, ఇక్కడ నేను ఒక 6 to 0 చూపిస్తున్నా మీకు. 6 to 0 లెఫ్ట్ సైడ్ ఇవి ఫాలో అయితే, రైట్ సైడ్ ఉన్నటువంటి 0 to 6 మీరు అచీవ్ చేస్తారు. ఎస్, 1 year ఫాలో అయితే చాలు, జస్ట్ 1 year. అందులో ఫస్ట్ వన్ 6 వచ్చేసి మీరు లీడ్స్ని ఇంక్రీజ్ చేయాలి, నెంబర్ ఆఫ్ లీడ్స్ని పెంచుకోవాలి. దానికోసం మీరు సోషల్ మీడియానైనా వాడుకోవచ్చు, వాట్సాప్ గ్రూపులైనా వాడుకోవచ్చు. ఎనీహౌ 6 గ్రూప్స్ని మీరు లీడ్ చేయాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్, రోజుకి 5 అవుట్ గోయింగ్ కాల్స్, ఫాలోఅప్ కాల్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం, మీ అంతకు మీరు లీడర్గా ఎదగడం కోసం 4 pages బుక్, అంటే ఒక చాప్టర్ బుక్ ప్రతిరోజు చదవాల్సి ఉంటుంది. ఎస్, చాలా అంతే. ఇక్కడ కండిషన్స్ ఇవే అనమాట. 1,00,000 పైన సంపాదించడానికి మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదు. డైలీ 3 ప్రజెంటేషన్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. రైట్. టూ వే కమ్యూనికేషన్ ఉండాలి. ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో, ఎవరైతే మీకు అవకాశం ఇచ్చారో, మీరు మెంటర్ అనండి, కోచ్ అనండి, ట్రైనర్ అనండి, అప్లైనర్ అనండి, తనతో చాటింగ్లోన కాలింగ్లోన డైలీ టచ్లో ఉండాలి, అట్లీస్ట్ ఒకసారైనా. ఎస్, ఒక కొత్త కస్టమర్ని మనం యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ఈగోని పూర్తిగా జీరో చెయ్యాలి. ఎవరి దగ్గర అయితే ఈగో ఉంటుందో లక్ష్మీదేవి యూ గో అంటది. ఎస్, అర్థమైంది కదా. సో కాబట్టి ఈగోని జీరో చేస్తే మనం నేర్చుకోగలము. నాకు తెలుసు, నేను చూశాను, ఇలాంటివి చాలా విన్నాను. ఎస్, నాకు అన్ని తెలుసు, ఇన్ని చూశాను అనే వాళ్ళందరూ కూడా బోల్తా కొడతారు ఇక్కడ. ఎస్, తెలియదు అనే వాళ్ళు నేర్చుకుంటారు, నేర్పించడానికి ఇష్టపడతారు. తద్వారా వాళ్ళు మాత్రం రైట్ సైడ్ ఉన్నటువంటి 0 to 6 ఖచ్చితంగా 100% అచీవ్ చేస్తారు. అచీవ్ చేసిన వాళ్ళని మీకు చూపించాను, చూపించి మాట్లాడుతున్నా. సో ఇందులో మీరు సిస్టంలో కన్నా 1 year ఉంటే 0 టెన్షన్స్, 0 అప్పులు అండి. 1 year సిస్టంలో ఉంటే 0 టెన్షన్స్, 0 అప్పులు. నెంబర్ 1 అంటే మీరే నెంబర్ 1 లీడర్ అవుతారు. 2 means 2 ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉంటాయి. రైట్. 3 means 3 bedroom హౌస్కి కావాల్సిన బోనస్ మీకు దొరుకుతుంది. 4 means 4 వీలర్ కార్ కావాల్సిన బోనస్ దొరుకుతుంది.
ఫైవ్ మెయిన్స్ పంచ పాండవులు లాంటి 5 మంది లీడర్స్ మీ టీంలో మిమ్మల్ని ఫాలో అవుతారు, మిమ్మల్ని మెంటర్గా యాక్సెప్ట్ చేస్తారు. రైట్. 6 మీన్స్ 6 డిజిట్ ఇన్కమ్ మీరు రెగ్యులర్గా తీసుకోవచ్చు. మీన్స్ 6 డిజిట్ ఇన్కమ్ అంటే మీకు తెలుసు, బిలో 10 lakhs, 1 lakh అబవ్ రెగ్యులర్గా తీసుకోవచ్చు. అలా తీసుకుంటున్నట్టు వాళ్ళని ప్రాక్టికల్గా చూపించి మీతో మాట్లాడుతున్నా. రైట్. సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. సో ఈరోజు టాపిక్ ఏంటి ఫ్రెండ్స్? రిపబ్లిక్ డే స్పెషల్గా మేము అందరి కోసం ఒక 2 days 3 days ముందుగా మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతూ అడిషనల్గా ఇన్కమ్ సంపాదించాలనుకుంటూ ఉంటే, మీకు ఆల్రెడీ ఎక్స్ట్రా టైం ఉంది, దాన్ని అడిషనల్గా ఉపయోగించుకొని డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నా, ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ కావాలనుకుంటున్నా, ఎలాంటి పెట్టుబడి లేకుండా ఒక అద్భుతమైన బిజినెస్ చేయాలన్న ఆలోచన మీకుంటే, అప్పులన్నీ తీర్చేసుకొని సంపదను సమకూర్చుకోవాలని మీకుంటే, మీతో పాటు 10 మంది జీవితాలను మార్చాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనే ఆలోచన మీకుంటే, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎస్ ఆర్ నో టైప్ చేయండి ఫాస్ట్గా. ఎస్ అంటే ఎస్ అని, నో అంటే నో అని టైప్ చేయండి. తదాస్తు దేవతలు మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్. సో నాకు తెలుసు మీలో చాలామంది ఎస్ అనే టైప్ చేస్తున్నారు. ఎస్, ఆ వైబ్రేషన్స్ మిగతా వాళ్ళకి కూడా రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఎస్ అని టైప్ చేస్తారు. మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. వినియోగదారుడే వ్యాపారవేత్తగా నెలకు 1,00,000 పైన సంపాదించడానికి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు మనందరికీ డ్రీమ్స్ ఉంటాయండి. చాలామంది కళల్లో పగటి కళలు కనే వాళ్ళు ఉంటారు, రియల్ కళలు కనే వాళ్ళు ఉంటారు. ఎస్, కళలు ఎలా ఉంటాయి, వాస్తవం ఎలా ఉంటుందో ఒక్కసారి జస్ట్ బ్రీఫ్గా మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. సో మన కెరీర్ లైఫ్లో ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, కెరీర్ లైఫ్లో డబ్బు సంపాదించడానికి మనం ఎంచుకునేటువంటి మార్గాన్ని కెరీర్ అని పిలుస్తాం. ఎస్, ఇందులో ఇంపార్టెంట్ థింగ్స్ ఏముంటాయంటే, ఒక మంచి విల్లా కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి అని ఆలోచన ఉంటుంది. ఎస్, రైట్ ఏజ్లో. అలాగే ఒక మంచి డ్రీమ్ కార్ కొనాలి, డ్రీమ్స్ గురించి మాట్లాడుతున్నాం, ఒక డ్రీమ్ కార్ కొనుక్కోవాలని ఆలోచన ఉంటుంది మధ్యతరగతి వాళ్ళకి. అలాగే ఒక మంచి మొబైల్, ఐఫోన్ 14 15 16 ఇలాంటి మొబైల్ మెయింటైన్ చేయాలన్న ఆలోచన ఉంటుంది. అలాగే ఒక మంచి బైక్, రెగ్యులర్ జర్నీకి ఒక మంచి బైక్, సూపర్ బైక్ మెయింటైన్ చేయాలని ఉంటుంది. దీంతో పాటు పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న ఆలోచన ఉంటుంది. ఎస్, షాపింగ్, షాపింగ్ దగ్గర వెళ్ళినప్పుడు ట్యాగ్ చూడకుండా, అంటే ప్రైస్ ట్యాగ్ చూడకుండా షాపింగ్ చేయాలి అన్న ఆలోచన ఉంటుంది. ఇది డ్రీమ్ నేను చెప్పేది. రైట్. అలాగే హెల్తీగా జీవించాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఏదైనా హెల్త్ ఛాలెంజెస్ వస్తే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఎంతైతే అంత బిల్ పే చేసి హ్యాపీగా అక్కడి నుంచి బయట వచ్చేయాలన్న ఆలోచన ఉంటుంది. జర్నీ తీసుకుంటే ఇంకా ఒక రేంజ్ అనమాట. ట్రైన్లో జర్నీ చేసినా అక్కడ కూడా బెడ్రూమ్ ఉండాలి, బస్సులో చేసిన స్లీపర్ ఉండాలి, ఇంకా ఫ్లైట్ జర్నీ అప్పుడప్పుడు ఫ్యామిలీతో కలిసి చేస్తూ ఉండాలి. ఇలాంటి కోరికలు హ్యాపీగా డ్రీమ్స్ వేసుకుంటూ ఉంటారు చాలామంది. వెల్త్, వీటన్నిటితో పాటు వెల్త్ అంటే బ్యాంకులో ఫుల్గా సఫిషియెంట్గా కావాల్సినంత మనీ ఉండాలి. సో ఒకసారి ఓవరాల్గా నేనేం చెప్పానో అవన్నీ ఇక్కడ ఒక సింగిల్ పేజ్లో చూసే ప్రయత్నం చేద్దాము. ఆర్థిక స్వాతంత్రం కావాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, బిగ్ హౌస్, లగ్జరీ కార్, ట్రావెల్ అక్రాస్ ద వరల్డ్, స్పెండింగ్ టైం విత్ ఫ్యామిలీ, ఫ్యామిలీకి క్వాలిటీ టైం ఇవ్వాలి. దాంతోపాటు పేరు ప్రఖ్యాతులు కావాలి, ఫ్యూచర్ భద్రంగా ఉండాలి, హెల్పింగ్ అదర్స్, వీటన్నిటితో పాటు హెల్తీగా వెల్తీగా ధైర్యంగా జీవిస్తూ మిగతా వాళ్ళకి హెల్ప్ చేయాలన్న ఆలోచన మీకుంటే ఎస్ అని టైప్ చేయండి. ఈ ఆలోచన, ఈ డ్రీమ్స్ మీకుంటే ఎస్ అని టైప్ చేయండి. తదాస్తు దేవతలు మీకు సపోర్ట్ చేస్తారు. డెఫినెట్గా మీ డ్రీమ్స్ రియాలిటీలోకి వచ్చేస్తాయి. టైప్ చేయకపోతే రావని నేను చెప్పలేను, కానీ మేబీ డౌటే. రైట్. అందుకని టైప్ చేయండి. రైట్. ఓకే, కమ్ ఫాస్ట్. సూపర్ సూపర్ ఎక్సలెంట్. ఆల్ ద బెస్ట్ అండి. మనం మాట్లాడుకుంటున్న ఈ టైంలో అశ్విని దేవతలు అంటారు, తదాస్తు దేవతలు అంటారు. వాళ్ళు సంచరిస్తూ ఉంటారు. మీరేమనుకుంటే అది జరుగుతుంది. యద్భావం తద్భవతి. బట్ అనుకోవడానికి భయం ఉంటే దానికే బ్రేవ్ భారత్ అనే పదాన్ని యాడ్ చేశాం కాబట్టి ధైర్యాన్ని ముందుకు తెచ్చి ధైర్యంగా ఇవన్నీ కావాలి అని కోరుకోండి. సో చాలామంది కోరుకుంటారు, బట్ ప్రాక్టికల్కి వచ్చేటప్పటికి, డ్రీమ్స్లో నుంచి రియాలిటీలోకి వచ్చేటప్పటికి కాంప్రమైజ్ అయిపోతారు. కాంప్రమైజ్. ఏదైనా ఒక చిన్న ఛాలెంజ్ వస్తేనే వెనకబడిపోతారు, చిన్న చిన్న సమస్యలకి వెనకబడిపోతారు. అలా వెనక పడిపోతే, అలా డ్రాప్ అయిపోతే
వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో ఒక్కసారి చెక్ చేసుకుందాం, రియాలిటీ ఎలా ఉంటుందో చెక్ చేసుకుందాం. ఎస్, బట్ వీఆర్ ఆల్వేస్ కాంప్రమైజ్. చాలా మంది 99% ఇక్కడ కాంప్రమైజ్ అయిపోతున్నారు. సో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది చూడండి. అక్కడేమో విల్లా అనుకున్నాడు, పెద్ద అపార్ట్మెంట్లో, చాలా పెద్ద అపార్ట్మెంట్లో ఇల్లు ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ బాగుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. రైట్, ఇలా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాడు. ఏదో ఒక స్లమ్ ఏరియాలో అడ్జస్ట్ అయిపోతూ ఉంటాడు. అలా కాకుండా ఫ్యామిలీ బైక్, ఫ్యామిలీకి అంతటి కలిపి ఒకే వెహికల్తో అడ్జస్ట్ అయిపోతాడు. చూడండి. నెక్స్ట్, ఆ ట్రైన్ జర్నీ అంటే ఎలా ఉంటుందో ఒక్కసారి గమనించండి. మీ దగ్గర సఫిషియెంట్గా మనీ లేకపోతే, ఫస్ట్ క్లాస్ ఏసీలో జర్నీ చేయలేకపోతే, ఫ్లైట్ టికెట్ కొనుక్కోలేకపోతే, మీ కుటుంబ సభ్యుల్ని మీరు ఎలా తీసుకెళ్తారో జర్నీలో ఒక్కసారి గమనించండి, నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి. అలాగే మొబైల్ ఎలా ఉంటుంది. మీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ సఫిషియెంట్గా లేకపోతే, ఎస్, మొబైల్ ఏదో ఒక మొబైల్తో అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి మొబైల్ చాలా మంది దగ్గర మనం చూస్తున్నాం. మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్, మీలో కూడా కొంతమంది ఉండొచ్చు. రైట్. సో ఫ్రెండ్స్, పిల్లల్ని ఆ కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనుకుంటాం, బట్ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ఫీజులు కట్టలేక ఏదో ఒక స్కూల్లో జాయిన్ చేయించేసి అక్కడే చదివిద్దామని నిర్ణయానికి వచ్చేస్తాం. రైట్. అలాగే హెల్త్ ఛాలెంజ్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలి అన్న ఆలోచన అయితే ఉంది, కానీ డ్రీమ్ అయితే ఉంది, కానీ రియాలిటీకి వచ్చేటప్పటికి లోకల్గా ఏ హాస్పిటల్ అడ్జస్ట్ అయితే ఆ హాస్పిటల్లో జాయిన్ చేసేస్తాం. ఎందుకంటే సఫిషియెంట్గా ఇన్సూరెన్స్ ఉండదు, ఆ మనీ కూడా సఫిషియెంట్గా ఉండదు. రైట్. ఇక్కడ చూడండి. సో కాబట్టి చాలామంది అప్పుల్లో జీవిస్తున్న వాళ్ళు ఈరోజు భారతదేశంలో ఎక్కువ మంది ఉన్నారు. మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్, మీలో కూడా చాలామంది అప్పుల్లో జీవిస్తూ ఉన్నారు. రైట్. సో వీటన్నిటికీ పరిష్కారం ఏంటి, ఎందుకు ఇలా జరిగిపోతుందంటే, రెగ్యులర్గా పెరుగుతోంది పెట్రోల్ ప్రైస్. రెగ్యులర్గా పెట్రోల్ ప్రైస్ ఎవ్రీ డే ఎంతో కొంత పెరుగుతుంది యావరేజ్గా. ఎట్లా పెరుగుతుందంటే చిరుత స్పీడ్లో పరిగెడుతుంది, చిరుత స్పీడ్లో పరిగెడుతుంది. అలాగే మనం గమనిస్తే వెజిటబుల్ ప్రైసులు కూడా సో విపరీతంగా పెరుగుతున్నాయి, కంగారు స్పీడ్లో పరిగెడుతుంది. మీకు సింబాలిక్గా ఉండడానికి చూపిస్తున్నాం. అలాగే మొబైల్ బిల్స్ కూడా పెరుగుతున్నాయి, మొబైల్ రేట్లు కూడా పెరుగుతున్నాయి, మొబైల్ రేట్లు, మొబైల్ బిల్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. గోల్డ్ ప్రైస్ ఇంకా ఇంకో రేంజ్లో, గోల్డ్ ప్రైస్ కానీ, షేర్ మార్కెట్ కానీ, మధ్యవర్తులు అనే మిడిల్ క్లాస్ అండ్ బిలో మనం గమనిస్తే గోల్డ్ గురించి ఆలోచిస్తాం, షేర్ మార్కెట్ గురించి పెద్దగా ఆలోచించాం. కాబట్టి గోల్డ్ జింక స్పీడ్లో పరిగెడుతుంది. ఒక అమ్మాయికి పెళ్లి చేయాలన్నా, లేదా మీరే మహిళలు అయ్యి ఉండి కొనుక్కోవాలన్నా, జెంట్స్ కొనుక్కోవాలన్నా, కొని వాళ్ళన్నా కానీ ఎవ్రీ 20 years ఇది 10 times, మోర్ దాన్ 10 times గ్రోత్ అయిపోతుంది, పెరిగిపోతుంది, స్పీడ్గా పెరుగుతుంది. కామన్ పీపుల్ ఆదాయం, కామన్ పీపుల్ ఆదాయము ఇలా పెరుగుతుంది. ఇలా తాబేలు స్పీడ్లో పెరుగుతుంది. తాబేలు ఎంత స్పీడ్గా పరిగెడుతుందో అంత స్పీడ్గా పరిగెడుతుంది. ఇది కూడా పరిగెడుతుంది, బట్ స్పీడ్ గురించి మీకు అర్థమైంది. రైట్ ఫ్రెండ్స్. కాబట్టి నేనేమంటానంటే, సో రైట్ కెరియర్లో మనం ఉంటే, రైట్ కెరియర్లో మనం ఉంటే మనకి ఇన్కమ్ కూడా చిరుత స్పీడ్లో పరిగెడుతుంది. రైట్ కెరీర్లో లేకుండా మనం తాబేలు మీద కూర్చొని సో పరిగెడుతూ అని చెప్పంటే అది ఎంత పరిగెత్తినా మనం గమ్యం చేరడానికి టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. రైట్. సో కాబట్టి నేనేమంటున్నానంటే రైట్ కెరీర్ ఎంచుకోవాలి. మన వాహనం మంచిది అయి ఉండాలి, అప్పుడే మనం జర్నీ చేయగలం. విచ్ ఇస్ రైట్ కెరియర్. ఏది రైట్ కెరియర్ అనడానికి భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంత ఇన్కమ్ ఉంటే మనిషి హ్యాపీగా జీవించవచ్చు, ఒక మధ్యతరగతి కుటుంబం ఆవరేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, నెల ఖర్చులకు ఎంత అవసరం ఉంటుంది అనే విషయం పైన మన ఎక్స్ డిప్యూటీ కమిషన్ చైర్మన్ అహులు వాలియా గారు ఇచ్చిన రిపోర్ట్ మేము ముందు పెడుతున్నా చూడండి. 1940లో ఫ్యామిలీ సైజ్ 10 మంది ఉండేవాళ్ళు, నెలకు 10 రూపాయలు అయితే హ్యాపీగా గడిచేదంట. 1960లో 8 మంది ఉండేవాళ్ళు, 100 రూపాయలు అయితే సరిపోయేది. 1980లో 6 మంది కుటుంబ సభ్యులు ఉండేవాళ్ళు, 1000 రూపాయలు అయితే సరిపోయేది. క్రమేణా ఇక్కడ మనం గమనిస్తే ఫ్యామిలీ సైజ్ తగ్గిపోతూ ఉంది, ఎక్స్పెండిచర్ మాత్రం పదింతలు పెరుగుతోంది ఎవ్రీ 20 years. ఇలా 2000 సంవత్సరానికి వచ్చేటప్పటికి నలుగురు ఉండే వాళ్ళు ఆవరేజ్గా కుటుంబ సభ్యులు 10,000 రూపాయలు అవసరం వచ్చింది. 2020కి మనం కూడా చూసాం, నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఆవరేజ్గా ఫ్యామిలీలో ముగ్గురు ఉన్నారు, 1,00,000 రూపాయలు మినిమం అవసరం ఉంది, 1,00,000 రూపాయలు మినిమం అవసరం ఉంది. రైట్. ఈ విధంగా మనం ఆలోచిస్తే బై 2040కి మధ్యతరగతి కుటుంబం నెల ఖర్చులు 10 లక్షలకు చేరుకోబోతున్నాయి. 2025కి మనం ఆలోచిస్తే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ 1.5 lakh ఉంటే పర్వాలేదు, మేనేజ్ చేయొచ్చు.
పర్వాలేదు, మేనేజ్ చేయొచ్చు. సో ఖర్చులన్నీ ఇలా పెరుగుతున్నాయి, మన ఆదాయం పెరగట్లేదు, దీనికి ఏంటి మరి సొల్యూషన్ ఏంటంటే రైట్ కెరీర్ ఎంచుకోవాలి. ఏది రైట్ కెరీర్ అని చెప్పంటే, డబ్బు సంపాదించే వ్యక్తుల్ని రాబర్ట్ కియోసకి రాబర్ట్ కియోసకి 2 డేస్ 3 డేస్ క్రితం అమెరికాకు ప్రెసిడెంట్ అయినటువంటి రొనాల్డ్ ట్రంప్, తన ఫ్రెండ్ మిత్రుడు, ఆయన తన మిత్రుడు అనమాట. ఆయన వీళ్ళిద్దరూ కలిసి ఇన్ఫర్మేషన్ షేర్ చేసింది మేము ముందు పెడుతున్నాం. ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్, బిజినెస్ ఓనర్, ఇన్వెస్టర్, ఈ నలుగురు డబ్బు సంపాదించే వాళ్ళని ప్రపంచంలో ఉండే జనాభాని 4 భాగాలు చేశారు. సో మనం వరల్డ్ గురించి తర్వాత ఆలోచిద్దాం. ప్రస్తుతం మనం భారతదేశం గురించి ఆలోచిద్దాం. ఎందుకు? ఈ రోజు రిపబ్లిక్ డే స్పెషల్గా మనం ముందుగా ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి. రైట్ ఫ్రెండ్స్, ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్, బిజినెస్ ఓనర్, ఇన్వెస్టర్, మొత్తం సమాజాన్ని, మన భారతదేశంలో ఉండే జనాభాని ఏ కేటగిరీ వాళ్ళని ఆ కేటగిరీలకి 4 భాగాలుగా డివైడ్ చేసేద్దాం. రైట్. మీకు అందరికీ తెలుసు ఎంప్లాయ్ అంటే ఎవరు అనేది. నెలంతా పనిచేసి నెక్స్ట్ మంత్ శాలరీ తీసుకునే వ్యక్తిని ఎంప్లాయ్ అని పిలుస్తాం. మెజారిటీ పీపుల్ తన పిల్లల్ని భవిష్యత్తులో ఎంప్లాయీస్గా మార్చాలని ప్రయత్నం చేస్తారు. సో వీళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది, ఇన్కమ్ మాత్రం లిమిటెడ్గా ఉంటుంది. ఎంత పని చేసినా అంతే ఆదాయం, ఎంత నిజాయితీగా పనిచేసినా అంతే ఆదాయం. ఒకవేళ అంతకు మించి పని చేస్తే హెల్త్ ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. రెండో, చూడండి, ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ జాబ్ అనేది అంత సేఫ్గా లేదు అన్ని జాబ్స్. ఎందుకంటే టెక్నాలజీ అనేది విపరీతంగా పెరుగుతుంది. టెక్నాలజీకి తగ్గట్టు ఏఐ టెక్నాలజీ వచ్చేసింది. ఒకప్పుడు సాఫ్ట్వేర్ వల్ల కొంతమంది జాబ్స్ కోల్పోయారు, మీకు తెలుసు. ఇప్పుడు మనం ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలా మంది ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు. అంటే ఎవరైతే ప్రొఫెషనల్గా మైండ్తో పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళకి ప్రమాదం ఉంది. హార్డ్ వర్కర్స్కి ప్రాబ్లం లేకపోవచ్చు, కానీ సాఫ్ట్వేర్ సెగ్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి, మెజారిటీ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. తద్వారా వీళ్ళు 1 డేలో పనిచేసే పనిని అది 1 మినిట్ లేదా 2 మినిట్స్లో కంప్లీట్ చేస్తుంది. అందుకనే దాని మీదనే డిపెండ్ అవుతున్నారు ఎక్కువ మంది. సో భవిష్యత్తు, ఇప్పుడు అమెరికాలో ఈ సిచ్యువేషన్ స్టార్ట్ అయిపోయింది. సో మీకు తెలుసు, రీసెంట్లీ 2-3 డేస్గా వస్తున్న న్యూస్లో కూడా మీరు గమనిస్తున్నారు. ఇక్కడ మనకు, సో సీనియర్స్, అప్డేటెడ్గా ఉన్న వాళ్ళు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం జాబ్స్ కొంచెం క్రిటికల్గానే ఉండబోతున్నాయి. ఎలా చెప్తానంటే, జాబ్స్ ఎలా పోతాయి, టెక్నాలజీ పెరిగితే అని మీకు చాలా డౌట్లు ఉంటాయి. అందుకని ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత రిక్షాలు పోయాయి ఫస్ట్. రిక్షాలు తెలుసు కదా మీకు, రిక్షాలు పోయాయి. ఆ రిక్షాలు పోయిన తర్వాత ఏమైంది, ఆటోలు వచ్చాయి. ఎస్, డీజిల్తో పెట్రోల్తో నడిచే ఆటోలు వచ్చాయి. ఆ ఆటోలు కూడా ఇప్పుడు క్రిటికల్ పొజిషన్లోకి వచ్చేసాయి. దానివల్ల ఈ క్యాబ్లు వచ్చాయి, ఓలా ఊబర్లు వచ్చేసాయి. ఇంకా ఓలా ఊబర్ ప్లేస్లో కూడా భవిష్యత్తులో ఇంకో 5 to 10 years లోపల డ్రైవర్లెస్ కార్లు రాబోతున్నాయి, డ్రైవర్ లేకుండా నడిచే కార్లు. అప్పుడు ఓలా ఊబర్ నడుపుతున్నటువంటి డ్రైవర్లు కూడా ఉపాధి కోల్పోతారు. సో ఇలా ఏఐ టెక్నాలజీ వచ్చేటప్పటికి, నేను ఒక సెగ్మెంట్ ఎగ్జాంపుల్గా చెప్పాను, మీకు దగ్గరగా తెలుసు కాబట్టి. అలా ఉపాధి కోల్పోవడానికి మెజారిటీ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం రైట్ ఇండస్ట్రీలో ఉండాలి. నెక్స్ట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సెల్ఫ్గా స్కిల్ కలిగిన వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయీస్ అని పిలుస్తాం. వీళ్ళకి కూడా స్ట్రెస్ ఉంటుంది, మోర్ వర్క్ ఉంటుంది, ఆ ఇన్కమ్ అప్ అండ్ డౌన్ ఉంటుంది, సీజనల్గా ఉంటుంది. ఎందుకలా చెప్తున్నానంటే, ఎగ్జాంపుల్కి డాక్టర్లు కూడా సెల్ఫ్ ఎంప్లాయీసే, ఇంజనీర్లు కూడా సెల్ఫ్ ఎంప్లాయీసే. ఎస్, ఇంజనీర్లకు కొన్ని సందర్భాల్లోనే పని ఉంటుంది, లాయర్లకు కూడా కొన్ని సందర్భాల్లోనే పని ఉంటుంది, డాక్టర్లకు కూడా కొన్ని సందర్భాల్లోనే పని ఉంటుంది. మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం కాబట్టి మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా చూడండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక లేటెస్ట్ లాస్ట్ 10 days బ్యాక్ నేను ఒక ఇన్ఫర్మేషన్ చూశాను. ఎక్కువ మంది అన్ఎంప్లాయీస్ ఎవరవుతున్నారు అని చెప్పంటే, ఎవరైతే ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారో వాళ్ళు అన్ఎంప్లాయర్స్గా మారుతున్నారని చెప్పాడు ఆయన. ఒకవేళ వాళ్ళకు ఉద్యోగం వచ్చిన 30-40 వేల రూపాయల శాలరీ అంట, 30,000-40,000 రూపాయల శాలరీతో బ్రతుకుని ఈడ్చాల్సి వస్తుందంట. అర్థమైంది కదా. సో కాబట్టి సెల్ఫ్ అప్లైస్, లేదంటే సెల్ఫ్గా హాస్పిటల్ పెట్టుకుందాము అనుకుంటే అక్కడ కూడా వాళ్ళకి ఇన్కమ్ అప్ అండ్ డౌన్ అవుతుంది. నేను చాలామంది ఫ్రెండ్స్ని దగ్గర నుంచి గమనిస్తున్నాను. ఒక 200 మంది డాక్టర్స్తో నాకు పరిచయం ఉంది. అందులో అరబి డాక్టర్స్ ఉన్నారు, ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా వరకు క్రిటికల్గానే ఉన్నారు అని చెప్పాలి, కార్పొరేట్ హాస్పిటల్స్ తప్ప. వీళ్ళకి యాక్టివ్ ఉంటే ఇన్కమ్ వస్తుంది, ఇన్యాక్టివ్ ఉంటే ఇన్కమ్ రాదు. లైక్ దట్ లాయర్స్ కూడా అంతే, చార్టర్డ్ అకౌంటెంట్స్ కూడా అంతే. సెల్ఫ్గా స్కిల్ కలిగిన వాళ్ళని సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటాం, సెల్ఫ్ స్కిల్ కలిగిన వాళ్ళని రైతులు కూడా.
తన పంట తన పండించుకునే కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఇతను కూడా సెల్ఫ్ ఎంప్లాయరే. మొత్తం మీద మెజారిటీ పీపుల్ సెల్ఫ్ ఎంప్లాయ్లోనే భారతదేశంలో జీవిస్తూ ఉన్నారు. సెల్ఫ్ ఎంప్లాయ్స్ అంటే మీకు అర్థం అవ్వాలి అని చెప్తున్నా. హౌస్ వైఫ్ కూడా సెల్ఫ్ ఎంప్లాయే. ఎందుకంటే తన వంట చేసుకోవడం తనకొచ్చు. సో హస్బెండ్కి లేదా పిల్లలకి సపోర్ట్ చేయడం వచ్చు. తద్వారా వారు తెచ్చే ఇన్కమ్ ఆమెకు కూడా ఉపయోగపడుతుంది. ఆమె కూడా ఇన్కంలో పార్ట్ తీసుకుంటుంది కాబట్టి సో సెల్ఫ్ ఎంప్లాయ్గా కౌంట్ చేస్తాం. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే 100 మందికి లోపల ఉద్యోగం ఇస్తున్న వాళ్ళందరూ సెల్ఫ్ ఎంప్లాయ్సే. 100 కోట్ల లోపల పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్న వాళ్ళు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్సే. రైట్. ఏమి పెట్టుబడి పెట్టకుండా వ్యాపారం చేసే వాళ్ళు కూడా చిన్న చిన్న వ్యాపారం చేస్తున్న వాళ్ళు తన గ్రూప్లో 100 మందికి ఉపాధి కల్పించిన వాళ్ళందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్సే. లాస్ట్కి అడుక్కునే వ్యక్తి కూడా సెల్ఫ్ ఎంప్లాయే. క్లియర్, అర్థమైంది కదా? ఎస్, నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం బిజినెస్ ఓనర్స్. బిజినెస్ ఓనర్స్ అంటే వీళ్ళకి దగ్గర ఐడియాలు ఉంటాయి, ఐడియాలని పెట్టుబడిగా పెడతారు. వాళ్ళ దగ్గర ఐడియాలు ఉంటాయి, ఐడియాల్ని ఇన్వెస్ట్మెంట్గా పెట్టి బిజినెస్ చేస్తారు. వీళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళతో కమ్యూనికేషన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద వాళ్ళతో రిలేషన్షిప్స్ ఉంటాయి. పెద్ద పెద్ద వాళ్ళంటే ఎవరు? ఎంపీలు, ఎమ్మెల్యేలు, చట్టసభల్లో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళతో వీళ్ళకి బిగ్ రిలేషన్స్ ఉంటాయి. మినిస్టర్స్తో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలను వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఐడియాలు ఉంటాయి. వీళ్ళ ఇన్వెస్ట్మెంటే ఐడియా. వీళ్ళు ఒక సిస్టమ్ని క్రియేట్ చేస్తారు, ఆ సిస్టమ్ వీళ్ళ కోసం పనిచేస్తుంది. ఆ సిస్టంలో ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉంటారు. అర్థమైందా? బిజినెస్ ఓనర్ సిస్టమ్ కోసం పనిచేస్తాడు, సిస్టమ్ క్రియేట్ చేస్తాడు. రైట్. వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చెయ్యరు కానీ చేపిస్తారు. ఇన్వెస్ట్మెంట్ మీకు బాగా నేను చెప్పేది నిజమే, మీరు అర్థం చేసుకుంటే. ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు చేసేది సిస్టమ్ క్రియేట్ చేయడానికి మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. ఆ తర్వాత పబ్లిక్ దగ్గర ఇన్వెస్ట్ చేయించి వాళ్ళ బిజినెస్ వాళ్ళే చేసుకునేటట్లు ఎడ్యుకేట్ చేస్తారు. అదే సిస్టమ్ అంటారు. దాన్నే ఫ్రాంచైజీ సిస్టమ్ అని కూడా పిలుస్తారు. రిస్క్ కాంపిటీషన్లో నిలబడతారు, తట్టుకుంటారు. ఎస్. ఓకే. నెక్స్ట్ ఫైనల్గా ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్స్ అంటే 500 కోట్ల పైన పెట్టుబడి పెట్టిన వాళ్ళని ఇన్వెస్టర్స్ అని పిలుస్తాం. సో వీళ్ళెవరు మన దగ్గర అందుబాటులో లేరు కాబట్టి ఈ టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్. వీళ్ళ కోసం డబ్బు పనిచేస్తుంది. ఎవరు పనిచేస్తారు? డబ్బు పనిచేస్తుంది, వీళ్ళు పనిచేయరు. రైట్. సో ఫ్రెండ్స్, ఒక చిన్న కొటేషన్ మధ్యలో. వెన్ యువర్ మైండ్, మనం అందరం కూడా భూప్రపంచంలోకి వచ్చేసాం, బట్ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది. బట్ ఎవరి మైండ్ అయితే వీక్గా ఉంటుందో సిచ్యువేషన్ వాళ్ళకి ప్రాబ్లం అనిపించి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయీస్గా స్థిరపడిపోతారు. రైట్. వెన్ యువర్ మైండ్ ఈస్ బ్యాలెన్స్డ్, ద సిచ్యువేషన్ ఈస్ ఛాలెంజ్లోకి వచ్చేస్తారు వాళ్ళు. ఎంప్లాయీస్ గాను సెల్ఫ్ ఎంప్లాయీస్ గాను వీళ్ళు కూడా స్థిరపడతారు. వెన్ యువర్ మైండ్ ఈజ్ స్ట్రాంగ్, ద సిచ్యువేషన్ బికమ్ అన్ ఆపర్చునిటీ. ఎప్పుడైతే మీ మైండ్ స్ట్రాంగ్గా ఉంటుందో సిచ్యువేషన్ అవకాశంగా మారుతుంది. పెద్ద సమస్య వస్తే పెద్ద బిజినెస్ స్టార్ట్ అవుతుందంట అక్కడ. ప్రపంచానికి ఎంత పెద్ద సమస్య వస్తే అంత పెద్ద బిజినెస్ స్టార్ట్ అవుతుంది. కోర్స్ కోవిడ్ టైంలో మీరు చూశారు. కొంతమందికి అది ఛాలెంజ్, కొంతమందికి అది ప్రాబ్లం, కొంతమందికి అది ఆపర్చునిటీ. మెడికల్ కంపెనీస్ అన్ని సూపర్ సక్సెస్ అయిపోయాయి. రైట్, మీకు తెలుసు. సో కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఈఎస్బిఐ గురించి ఒక సింగిల్ కొటేషన్లో మనం చెప్పాలంటే ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ని లెఫ్ట్ సైడ్ తీసుకుందాము. మొత్తం నేను ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళని కూడా కూర్చోబెట్టుకొని వినిపించండి. మీరు కోర్స్ 8th క్లాస్ అండ్ అబో పిల్లలు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకు కూడా వినిపించండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కూర్చోబెట్టుకోండి. మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి ఈ ఎడ్యుకేషన్ చాలా 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 బాగా ఉపయోగపడుతుంది. ఏ స్కూల్లోనా యూనివర్సిటీలోనా ఈ సబ్జెక్ట్ చెప్పరు, మీరు ఫీజు కట్టినా కూడా చెప్పరు. రైట్. సో మళ్ళీ ఫైనల్ కొటేషన్కి వచ్చేస్తున్నా. ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ లెఫ్ట్ సైడ్ ఉంటారు, బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్ రైట్ సైడ్ తీసుకుందాం. అంటే 4 భాగాల్ని 2 భాగాలు చేద్దాం. రైట్. ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ భారతదేశంలో తీసుకుంటే 99% ఉన్నారు. లెఫ్ట్ సైడ్ పనిచేసే వాళ్ళు 99% ఉన్నారు. రైట్ సైడ్ పనిచేసే వాళ్ళు కేవలం కేవలం 1% ఉన్నారు. బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్. మీ చుట్టుపక్కల చూస్తే మీకు అర్థమైపోతుంది. రైట్. బిజినెస్ ఓనర్ అంటే మీకు పూర్తిగా అర్థమయ్యేటట్లు చెప్తాను, ఇంకొంచెం గమనించండి. కనీసం 500 మందికి ఉపాధి కల్పించి ఉంటే వెళ్ళి బిజినెస్ ఓనర్ అనొచ్చు. వాళ్ళు అక్కడ లేకుండా వ్యాపారం జరుగుతుంటే అది బిజినెస్. వాళ్ళు లేకుండా వ్యాపారం జరుగుతుంటే ఆ సిటీ చూడకుండా కూడా బిజినెస్ చేస్తూ ఉంటారు వీళ్ళు. సిటీనే, అందులో 4-5 బ్రాంచులు ఉంటాయి వీళ్ళకి, 3-4 బ్రాంచులు ఉంటాయి.
ఆ సిటీ ఎక్కడుందో తెలియదు, షాప్ ఎక్కడుందో తెలియదు, అయినా బిజినెస్ చేస్తారు. వాళ్ళని బిజినెస్ ఓనర్స్ అంటారు. మీకు అర్థమైపోయింది కదా, ఇక్కడ కనపడుతున్నారు అదాని, టాటా, అంబానీలు, ఆదానీలు, అంబానీలు, టాటాలు, బిర్లాలు, వీళ్ళందరూ ఈ సెగ్మెంట్లోకి వస్తారు. ఎస్, ఫైనల్గా ఇన్వెస్టర్స్. ఓకే, మీకు ఆ సబ్జెక్ట్ వద్దు ప్రస్తుతానికి. ఇన్వెస్టర్స్ గురించి తర్వాత నేర్చుకుందాం. సారీ ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ 99, రైట్ సైడ్ 1% పాపులేషన్లో. ఇప్పుడు మనీ ఎక్కడుందో గమనిద్దాం. వెల్త్, డబ్బు ఎక్కడుందంటే ఈ 99% పీపుల్ దగ్గర 1% ఉంది. రైట్, 1% పీపుల్ దగ్గర 99% ఉంది. ఒక నగ్న సత్యం అయితే మనకు అర్థమైపోయింది ఈరోజు. డబ్బు లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా అంటే పక్కాగా మీరు కూడా చాట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. డబ్బు లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా మీరు చెప్పండి. ఎందుకంటే మీ సబ్ కాన్షియస్ మైండ్, మీ మైండ్ కూడా యాక్సెప్ట్ చేయాలి. సో అందుకోసం లెఫ్ట్ అయితే ఎల్ అని, రైట్ అయితే ఆర్ అని టైప్ చేయండి. ఫాస్ట్, కమ్ ఫాస్ట్, మేక్ ఇట్ ఫాస్ట్. మీరు తొందరగా రెస్పాండ్ అయితే మన సబ్జెక్ట్ని తొందరగా యాడ్ చేద్దాం. డబ్బు లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా? అబ్సల్యూట్లీ ఆర్ ఆర్ ఆర్. అందరూ ఆర్ అనే టైప్ చేస్తున్నారు. సూపర్. సో డబ్బు రైట్ సైడ్ ఉంది. మనము ఇప్పటి వరకు మన పిల్లలకి ఏం చెప్తున్నామంటే బాగా చదువుకో, మంచి ఉద్యోగం చెయ్యి అని చెప్తున్నారు. ఇది చెప్పడానికి కారణం ఏంటంటే పేరెంట్స్. మా పేరెంట్స్ అలా చెప్పారు, నేను కూడా అదే చెప్తున్నాను. మా ఫ్యాకల్టీ సార్ చెప్తున్నారు, నేను కూడా అదే చెప్తున్నాను. సో ఫ్యాకల్టీ ఏం చెప్తాడు? ఫ్యాకల్టీ అంటే 30,000 నుంచి 70,000 వరకు శాలరీ తీసుకునేటువంటి వ్యక్తుల్ని ఫ్యాకల్టీస్ అంటాం. వాళ్ళు కూడా ఈ 99%లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒకవేళ రైట్ సైడ్ గురించి చెప్పాలంటే చెప్పడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. ఎందుకోసం అంటే వాళ్ళు రైట్ సైడ్ గురించి వాళ్ళకి అవగాహన ఏర్పడి ఉంటే పాపం వాళ్ళు కూడా రైట్ సైడ్కి వచ్చేసేవాళ్ళు కదా. రైట్, అందుకోసమే నేను చెప్తున్నాను, రైట్ సైడ్ మనీ ఉంది, మనం లెఫ్ట్ సైడ్ వెతుకుతున్నాం. లెఫ్ట్ సైడ్ వెతుకుతున్నాం. ఎందుకు? కారణం ఏంటి అంటే ఈ రైట్ సైడ్ ఉన్న వాళ్ళు సిలబస్ తయారు చేశారు, ఒక సిస్టమ్ క్రియేట్ చేశారు. ఆ సిస్టంలో మనం ఉండిపోతున్నాం. వాళ్ళకి అనుకూలంగా సిలబస్ తయారు చేస్తారు, వాళ్ళకి అనుకూలంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. సో దాన్ని పట్టుకొని మనం పథకాలని, స్కీములని, గవర్నమెంట్ ఇచ్చేటువంటి వాటి మీద డిపెండ్ అయిపోయి చాలా మంది లైఫ్ లీడ్ చేస్తున్నారు. బిజినెస్ పెట్టాలంటే భయం, కాంపిటీషన్ ఉంటుందేమో అని భయపడతారు. సో రైట్ సైడ్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి బిజినెస్, రెండోది ఇన్వెస్ట్మెంట్. మరి ఇన్వెస్ట్మెంట్ అంటే మన దగ్గర లేదు, బిజినెస్ చేయడానికి పెట్టుబడి అవసరం లేదు అనే విషయం నేను చెప్పేశాను. ఐడియాలు ఉంటే చాలు బిజినెస్ చేయొచ్చు అని చెప్పాను. కావాలంటే చూద్దాం అట్లా ఎవరైనా చేస్తున్నారా, మీ డౌట్ అనమాట కొంతమందికి. ఆ డౌట్ కూడా నేను క్లారిఫై చేస్తాను. సో రైట్ సైడ్ వాళ్ళు ఎవరైనా బిజినెస్ చేస్తున్నారా అని ఆలోచిస్తే డెఫినెట్గా చేస్తున్నారండి. ఎట్లా ఏంటి అనే విషయం మాట్లాడితే మామూలుగా కామన్ పర్సన్ చేయట్లేదు, మామూలు వాళ్ళు కాదు, కొంచెం డిఫరెంట్గా థింక్ చేసే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరు అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్విగ్గీ, ఓలా, ఊబర్, ఓకే, జొమాటో, ఓయూ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్ బిజినెస్, లింక్డ్ ఇన్, ట్విట్, ఇలా యూట్యూబ్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న జూమ్, అలాగే ఆ, చాలా చాలా నెట్వర్క్స్ ఇవన్నీ కూడా, అంటే సోషల్ నెట్వర్క్సే కాకుండా ఎయిర్టెల్ కానీ లేదా జియో కానీ ఇవన్నీ కూడా పెట్టుబడి పెట్టకుండా ఐడియాలను పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్న సంస్థలు అని చెప్పాలి. రైట్, క్లియర్ కదా, అర్థమైంది కదా. సో వీళ్ళని కాపీ కొడితే ఎలా ఉంటుంది? మీకు ఎవరైనా ఇందులో పార్ట్నర్షిప్ ఇస్తే తీసుకుంటారా తీసుకోరా? వితౌట్ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి పెట్టకుండా మీ టైంని ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, మనం షేర్ తీసుకుందాం అని చెప్పని ఎవరైనా మీకు అవకాశం ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు ఎస్ అని ట్యాప్ చేయండి. రైట్, వై అని టైప్ చేయండి, లేకపోతే రైట్, కమ్ ఫాస్ట్. సో ఫ్రెండ్స్, అలా మనందరికీ ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఉంది ఈ ప్రపంచంలో. కామన్ మ్యాన్ కూడా ఎక్స్ట్రాడినరీగా మారడానికి, కామన్ పర్సన్ కూడా సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వడానికి. బిగినింగ్లో మీరు చూశారు కదా కొంతమంది లీడర్స్ని. అఫ్ కోర్స్ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, ఎలక్ట్రీషియన్ అయినా, హౌస్ వైఫ్ అయినా, లేదా చిన్న చిన్న కంపెనీలో 12,000కి, 15,000కి, 20,000కి, 3,000కి, 4,000కి పనిచేస్తూ ఉన్నా మీరు కూడా డబ్బు సంపాదించవచ్చు అనడానికి ప్రూఫ్స్ ఆల్రెడీ చూపించాను. సో కన్జ్యూమర్గా ఉంటే డబ్బు సంపాదించవచ్చు. ఆ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ప్రపంచంలో దొరుకుతోంది ఓన్లీ ఇండస్ట్రీ. దట్ ఈస్ ద ఇండస్ట్రీ, నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ మార్కెటింగ్. ఎస్, అమెజాన్ వాళ్ళకి, ఫ్లిప్కార్ట్ వాళ్ళకి ఏ లైసెన్సులు ఉన్నాయో ఆ లైసెన్సులు అన్నీ మనకు కూడా దొరుకుతాయి.
స్విగ్గీ వాళ్ళకి జొమాటో వాళ్ళకి ఏ లైసెన్సులు ఉన్నాయో ఆ లైసెన్సులు అన్నీ మీకు దొరుకుతాయి. సో ఆ లైసెన్స్ని బేస్ చేసుకొని మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఈ ఇండస్ట్రీ 1940లో స్టార్ట్ అయ్యి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మేధావులైనటువంటి వాళ్ళు ఇండస్ట్రీ గురించి చాలా విషయాలు ఆల్రెడీ చెప్పారు, నేర్పిస్తూ ఉన్నారు. వాళ్ళలో అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారో, మన భారతదేశం నుంచి మేధావి అయినటువంటి వ్యక్తి కాబట్టి సో తను ఏం చెప్పాడో తెలుసుకుందాం. రైట్. తను ఏం చెప్తున్నాడు చూడండి. నెట్వర్క్ మార్కెటింగ్ ఈస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ఆఫ్ 21st century which must be joined every young man and woman globally. Otherwise, you can never get the best of your youth age. 21st centuryలో ఫాస్ట్గా గ్రో అయ్యే వ్యాపారం ఏదైనా ఉంది అంటే అది నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పాడు. మీరు యువత అయ్యి ఉంటే, మీ మైండ్ యంగ్గా ఆలోచిస్తూ ఉంటే, మీరు ఈ ఇండస్ట్రీలో లేకపోతే రైట్ టైం. ఆఫ్టర్ 15 years, ఆఫ్టర్ 10 years, ఆఫ్టర్ 5 years చాలా బాధపడే రోజులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. మీరు కూడా రైట్ ఇండస్ట్రీలో ఉండండి, గ్రో ఇండస్ట్రీలో మీరు కూడా ఉండండి అని అబ్దుల్ కలాం గారు చెప్పారు. ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ముందుకు వెళ్ళిపోదాం. సో ఈ ఇండస్ట్రీలో మీరు ఉంటే మీకు వచ్చే లాభాలు ఏంటి? రాబర్ట్ కియోసకి ఏం చెప్తున్నారంటే, నెట్వర్క్ మార్కెటింగ్ గివ్స్ యూ ద ఆపర్చునిటీ టు ఫేస్ యువర్ ఫియర్స్. మీ భయాలన్నిటినీ ఈ ఇండస్ట్రీ తొలగిస్తుంది. డీల్ విత్ దెమ్, వాటిని ఎలా ఎదుర్కోవాలని చెప్తుంది. ఓవర్కమ్ దెమ్, అందులో నుంచి ఎలా బయటపడాలో నేర్పిస్తుంది. బ్రింగ్ అవుట్ ద విన్నర్ దట్ యూ హ్యావ్ ఇన్సైడ్, లివింగ్ యూ ఇన్సైడ్. మీ లోపల ఉన్నటువంటి విన్నర్ని మీకు పరిచయం చేసే ఇండస్ట్రీ పేరే నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పాడు. ఎందుకంటే ఆయన ఫ్రెండ్ అమెరికాకు ప్రెసిడెంట్ అయిపోయాడు ఈ ఇండస్ట్రీ నుంచి. ఎస్, అబ్సల్యూట్లీ. సో ఈ ఇండస్ట్రీలో అత్యధికంగా ధనంగా అత్యధిక పెద్ద ధనవంతులైనటువంటి ఎక్కువ మంది ఉన్నటువంటి దేశమైన అమెరికాకే ప్రెసిడెంట్ అయ్యాడు ట్రంప్ గారు ఇండస్ట్రీ నుంచి వచ్చి. మీలాగా ఆయన కూడా విన్నాడు, మీలాగా నేర్చుకున్నాడు, కన్జ్యూమర్గా వచ్చాడు, డిస్ట్రిబ్యూటర్ అయ్యాడు, లీడర్ అయ్యాడు. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ గ్రోత్ అవుతూ ఈరోజు అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యే స్థాయికి డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి మన కొలీగ్స్ ఎవరు అనేది. రైట్. సో జిగ్లర్ ఒక ప్రొఫెసర్ ఈ ఇండస్ట్రీ గురించి ఏం చెప్తున్నాడో చూడండి. ప్రొఫెసర్ కాదు, యూనివర్సిటీ ఫౌండర్. యూ డోంట్ బిల్డ్ బిజినెస్ అండ్ యూ బిల్డ్ పీపుల్ అండ్ దెన్ పీపుల్ బిల్డ్ ద బిజినెస్. మీరు వ్యాపారం చేయక్కర్లేదు, వ్యాపారం చేస్తే వచ్చే ప్రయోజనాల గురించి చెప్పండి చాలు, మీ వ్యాపారం ఆటోమేటిక్గా జరుగుతుందని చెప్పాడు. లైక్ మీ, నేను ఇప్పుడు ఎలా చెప్తున్నానో అలా మీరు చెప్పడం ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా బిజినెస్ ఓనర్ అయిపోవచ్చు. రైట్. ఎస్, కాపీ కొడితే చాలు. సో మనం ఆ పని చేద్దాం. ఆ ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రీ ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఇండియాలో మాత్రం ఇప్పుడెప్పుడే ప్రారంభ దశలో ఉంది. ట్రెడిషనల్ మార్కెట్కి నెట్వర్క్ మార్కెటింగ్కి డిఫరెన్స్ చూపించాలి మీకు. ట్రెడిషనల్ మార్కెట్ అంటే ప్రోడక్ట్ ఇక్కడ తయారవుతుంది మ్యానుఫ్యాక్చరర్ దగ్గర, కన్జ్యూమర్ దగ్గరికి వస్తుంది, మధ్యలో వీళ్ళందరూ ఉంటారు. నేషనల్ డిస్ట్రిబ్యూటర్, C&F ఏజెంట్, సూపర్ స్టాకిస్ట్, హోల్సేలర్, రీటైలర్, అడ్వర్టైజర్స్. 40% మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు అయినా కన్జ్యూమర్ దగ్గరకు వచ్చేటప్పటికి 100% అవుతుంది. మధ్యలో ఉండే వాళ్ళకి 60% ఖర్చు అవుతుంది. దీన్నే ట్రెడిషనల్ మార్కెట్ అంటాం. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే బైపాస్ చేస్తున్నాం. మధ్యవర్తులందరినీ తీసేసి ప్రోడక్ట్ని నేరుగా తీసుకొచ్చే విధానాన్ని డైరెక్ట్ మార్కెటింగ్ అంటాం. పెద్ద చైన్ని బ్రేక్ చేసి డైరెక్ట్గా ప్రోడక్ట్ తీసుకొచ్చే విధానాన్ని డైరెక్ట్ మార్కెటింగ్ అంటాం. ఇక్కడ మనకి 60% మిగులుతుంది. 60% మిగులుతుంది. ఈ మిగిలిన అమౌంట్ని మనందరం కలిసి పంచుకునే విధానాన్ని డైరెక్ట్ మార్కెటింగ్ అంటారు. మన షేర్ ఎంత అనేది మనం మాట్లాడుకుందాం. జనరల్గా బయట స్టోర్లో కొంటే మనకు డిస్కౌంట్ దొరకట్లేదు. మన స్టోర్లో కొంటే 30% వరకు డిస్కౌంట్ దొరుకుతుంది. బయట స్టోర్లో క్యాష్ బ్యాక్ లేదు, మన దగ్గర 12% వరకు క్యాష్ బ్యాక్ ఉంది. బయట స్టోర్లో ఎలాంటి ఫ్రీ ప్రోడక్ట్స్ దొరకట్లేదు, మన దగ్గర 10% పైన ఫ్రీ ప్రోడక్ట్ దొరుకుతాయి 24వ తారీఖు లోపల కొనే వాళ్ళకి. ఎస్, టుమారో లాస్ట్ డేట్. రైట్. కెమికల్ ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి బయట, మ్యాక్సిమం కల్తీ దొరుకుతున్నాయి. ఇక్కడ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. రైట్. హెర్బల్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి బయట. నో గ్యారంటీ, ఇక్కడ 100% గ్యారంటీ ఉంటుంది. వీటన్నిటికీ మించి రెగ్యులర్ కస్టమర్కి ఎక్స్ట్రా బెనిఫిట్ లేదు బయట. జస్ట్ 4 months రెగ్యులర్గా కొంటే ఇంచుమించు 1 month ప్రోడక్ట్ ఫ్రీగా దొరుకుతుంది ఇక్కడ. అంతకు మించి మాట్లాడుకోవాలంటే బయట కెరీర్ అనేది దొరకదు. మీరు ఒకే షాపులో 100 సంవత్సరాలు కొన్నా, 20 సంవత్సరాలు కొన్నా, 30 సంవత్సరాలు కొన్నా మీ కెరీర్ ఏమీ దొరకదు. ఇక్కడ జస్ట్ 1 year కొన్న వాళ్ళు, 1 year రెగ్యులర్గా కొని దీన్ని కెరీర్ ఆపర్చునిటీగా మార్చుకున్న వాళ్ళు 1 lakh+ ఇన్కమ్ తీసుకుంటున్నారు, కార్ బోనస్ తీసుకుంటున్నారు, హౌస్ బోనస్ తీసుకుంటున్నారు, ఫారిన్ ట్రిప్ వెళ్ళి వస్తున్నారు. ఎస్,
నేను నన్నే ఎగ్జాంపుల్గా తీసుకోండి. అఫ్ కోర్స్ 22 మంత్స్ 67 లక్షల రూపాయలు తీసుకోగలిగాను. నేను కూడా మీలాంటి వాడిని, కామన్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాడిని. నాకు ఎక్స్ట్రా కొమ్ములు ఏమి లేవు, ఎక్స్ట్రా చెవులు లేవు, ఎక్స్ట్రా నోరు లేదు. బట్ అనుభవం వచ్చిందే, అనుభవాన్ని పెట్టుబడిగా పెట్టి చేస్తున్నాను. రైట్. ఇంతకుముందు స్కీముల్లో స్కాముల్లో నష్టపోయిన అనుభవం ఉంది కాబట్టి ఎక్కడుండి చేయాలో అనేది నేర్చుకున్నా, అంతే. దట్స్ ఆల్. అంటే పోగొట్టుకుంటే సంపాదించుకోవచ్చు. అంటే అనుభవంతో పోతే డబ్బులు వస్తాయి, డబ్బులతో పోతే అనుభవం వస్తుందని ఒక సూత్రం ఉంది మార్కెటింగ్లో. అందుకోసం మేము మాట చెప్తున్నా. సో నాకు అనుభవం లేదు కదా సార్ అంటే, మీరు అనుభవం కోసం మళ్ళీ పెట్టుబడి పెట్టకండి దయచేసి. అనుభవం ఉన్న వ్యక్తులతో మీరుంటే సక్సెస్ అయిపోతారు. రైట్. ఓకే. క్లారిటీ కదా. దీనికోసం మీరు చేయాల్సిన పెద్ద సాహసం ఏంటంటే, ఇప్పటి వరకు కొంటున్న షాప్ నుంచి మీ షాప్కి మీరు మారాలి. చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్. ధైర్య సాహసే లక్ష్మి. నేను ఇంతకుముందు ఈ ఇండస్ట్రీకి రాకమునుపు నేను స్నానం చేస్తే మహేష్ బాబుకి డబ్బులు వెళ్ళేటివి. రైట్. ఆయన అడ్వర్టైజ్ చేసినటువంటి ప్రోడక్ట్ వాడేవాడిని. నేను బ్రష్ చేస్తే అల్లు అర్జున్కి మనీ వెళ్ళేది. ఎందుకంటే ఆయన యాడ్కి యాక్ట్ చేసినటువంటి ఆ ప్రోడక్ట్ వాడేవాడిని కాబట్టి. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అలా కాదు, మారిపోయింది మొత్తం. ఇప్పుడు నేను సోపు వాడినా, నేను బ్రష్ చేసుకున్నా నాకే డబ్బులు వస్తాయి. ఎట్లా ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. మీరు వాడితే మీకు కూడా వస్తాయి. బట్ అందుకే మీరు షాప్ చేసుకోవడానికి ధైర్యం చేయాలి. అలా ధైర్యం చేసిన వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ఇదివరకు చెప్పాను కదా. ధైర్యం చేసిన తర్వాత మీరు ఈ 6 5 4 3 2 1 0 ఫాలో అవ్వాలి. ఎవరికి? 1 lakh ప్లస్ ఇన్కమ్ కావాలనే వాళ్ళు మాత్రమే ఫాలో అవ్వాలి. ఎవరైతే లెఫ్ట్ సైడ్ ఉన్నవి ఫాలో అవుతారో వాళ్ళందరూ రైట్ సైడ్ ఉన్నవి అచీవ్ చేస్తారు. పక్కా. రైట్ సైడ్. రైట్. ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి మళ్ళీ మీకు సమయం వృధా చేయను. సో ఆల్రెడీ బిగినింగ్లో చెప్పాను కాబట్టి ముందు వచ్చిన వాళ్ళకి అర్థం అయ్యి ఉంటుంది. మళ్ళీ దీనిపైన కావాలంటే ఒకరోజు మనం ప్రత్యేకంగా ట్రైనింగ్ క్లాస్ పెట్టుకుందాము. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళు అడిగితే కూడా క్లారిటీ ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? సో కాబట్టి సన్నెడ్జ్ కంపెనీ అన్న దాన్ని ఎందుకు ఎంచుకోవాలి? ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు ఉన్నాయి కదా. నేను కూడా 25 ఏండ్ల అనుభవాన్ని పెట్టుబడిగా పెట్టి సన్నెడ్జ్ అన్నటువంటి కంపెనీని ఎంచుకున్నా. ఎందుకంటే ఫాస్ట్గా గ్రో అవుతున్న కంపెనీ ఇండియాలో. 8 years సక్సెస్ఫుల్, లీగల్గా ఎలాంటి ఛాలెంజెస్ లేకుండా స్ట్రాంగ్ ప్రొఫైల్ రికార్డ్ ఉంది మన దగ్గర. అలాగే అన్ని లీగల్ సర్టిఫికెట్స్ కంపెనీకి ఉన్నాయి. 70% ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ స్వతహాగా తయారు చేస్తోంది. R&D కూడా ఉంది. ఎస్. అలాగే కస్టమర్ ఓరియంటెడ్ ప్రోడక్ట్, కస్టమర్ నీడీ ప్రోడక్ట్స్, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. మెజారిటీ ప్రోడక్ట్స్ ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో లేనటువంటి ప్రోడక్ట్స్ మన దగ్గర నియర్ అబౌట్ 10 కేటగిరీస్లో ప్రోడక్ట్స్ ఉన్నాయి. రైట్. వీటితో పాటు ఎథికల్ మెడిసిన్స్ ఉన్నాయి. ఎథికల్ అని పేరే కాదండి, అందులో కూడా ఎథిక్స్ ఉన్నాయి. వెరీ 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 రీజనబుల్ ప్రైస్లో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర దొరకనటువంటి ప్రైస్లో, అంతకన్నా తక్కువ ప్రైస్లో ప్రోడక్ట్ మనకి అవైలబుల్ ఉంది. వాటిని ఎథికల్ మెడిసిన్స్ అని కూడా పిలుస్తాం. డాక్టర్ సపోర్ట్ కూడా దొరుకుతుంది, ఓపీడీ కూడా దొరుకుతుంది మనకి. సో కంపెనీ ఆల్రెడీ ఒక హాస్పిటల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మనకు సర్వీస్ కూడా దొరుకుతుంది. ఇట్ ఈస్ ఎ ప్యూర్లీ జనరేషన్ ప్లాన్. మీన్స్ స్కీమ్ కాదు, స్కామ్ కాదు. మీరు ఇద్దరిని చేయాలి కొద్ది రోజులు ఇలా అలా అలా అని చెప్పి క్లిప్పింగ్లు కటింగ్లు లేకుండా జెన్యున్గా వరల్డ్లో టాప్ లెవెల్లో సక్సెస్ అయినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో అలాంటి ఒక అడ్వాన్స్డ్ ప్లాన్ని సన్నెజ్ కంపెనీ మన ముందుకు తీసుకురావడం వల్ల మెజారిటీ పీపుల్ ఇప్పుడు సక్సెస్ అవుతున్నారు. ఇక్కడ రీపర్చేజ్ ఒక్కసారి కొంటే కమిట్ అయిపోతారు కస్టమర్స్, మళ్ళీ మళ్ళీ కొనాలని. బిజినెస్ సెకండరీ. టైం ఉంటే చేస్తారు, టైం లేకపోతే బిజినెస్ పక్కన పెట్టినా కానీ ప్రోడక్ట్ మాత్రం రెగ్యులర్గా వాడుతున్నారు. ఎందుకంటే అలాంటి ప్రోడక్ట్ అంత రీజనబుల్ ప్రైస్లో ఉంది, రిజల్ట్ కూడా అంత బాగుంది. రైట్. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడ మనం చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద చార్టే ఉంది. వరల్డ్లో హైయెస్ట్ రెవెన్యూ షేర్ చేస్తున్న కంపెనీ సనెజ్ 91% షేర్ ఇస్తుంది. ఎస్, 91% షేర్ ఇస్తుంది. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఈ టాపిక్ పైన ఇంకోసారి మనం మాట్లాడదాం. సో మిగతా కంపెనీలకి మనకి ఏంటి డిఫరెన్స్ అనే విషయం పైన ఇక్కడ క్లారిటీ ఉంది. మీరు నిజంగా డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో రైట్ కంపెనీని చూస్ చేసుకోవాలి అంటే ఎక్స్పర్ట్స్ని, జీనియస్ పీపుల్ని కలవండి. సో మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మంచి సపోర్ట్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. వరల్డ్లో, నేను చెప్పేది ఇండియాలో కాదు, వరల్డ్లో హైయెస్ట్ రెవెన్యూ షేర్ చేసి ఫాస్ట్గా గ్రో అవుతున్న కంపెనీ కాబట్టి మేము చాలా అనుభవాన్ని పెట్టుబడిగా పెట్టి చాలా సమయాన్ని కేటాయించి చాలా కంపెనీలను ఫిల్టర్ చేసి మేము ముందుకి సనేజ్ కంపెనీని తీసుకొచ్చామండి.
సో తీసుకొచ్చిన తర్వాత లీడర్స్ కూడా అలానే సక్సెస్ అవుతున్నారు హ్యాపీగా. సో వాళ్ళందరిలాగా మీరు కూడా గ్రో అయిపోవచ్చు. బిజినెస్ స్టార్టింగ్ పొజిషన్లో ఉంది సౌత్ ఇండియాలో. హ్యూజ్ మార్కెట్, చాలా పెద్దగా ఉంది, వేకెంట్ ఉంది ఫుల్గా. మీరు ఇండియాలో ఎక్కడైనా బిజినెస్ బిల్డ్ చేయొచ్చు. మల్టిపుల్ కేటగిరీస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. చాలా ప్రోడక్ట్స్, అరౌండ్ 300+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకేనా? అలాగే బిజినెస్ ప్లాన్ చాలా కంఫర్టబుల్గా, ఈజీగా ఉంది. ఆల్ క్లాస్, మిడిల్ క్లాస్ కానీ రిచ్ క్లాస్ కానీ ఎవరైనా చేయడానికి అనుకూలంగా ఉంది. సిటీలో ఉండేవాళ్ళు, విలేజ్లో ఉండేవాళ్ళు, ఉమెన్, మెన్, మిడిల్ ఏజ్ వాళ్ళు, హయ్యర్ ఏజ్ వాళ్ళు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు అందరికీ అనుకూలంగా ప్రోడక్ట్ ఉంది. అంటే మార్కెట్ సోర్స్ ఉందన్నమాట. మనం చేసే బిజినెస్ మెజారిటీ పీపుల్కి అందుబాటులో ఉంటే మనం గ్రో అవ్వచ్చు. రైట్? సో అలాగే ఆల్రెడీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ ఈఎస్సిఎస్ అయిన ఒక ఎక్స్ట్రాడినరీ సిస్టమ్ మనకు ఉంది, ప్రూవ్ అయినటువంటి సిస్టమ్. సోషల్ మీడియా సపోర్ట్ ఉంది, టూల్స్ సపోర్ట్ ఉంది, సెక్యూరిటీ ఉంది, స్ట్రక్చర్ సెక్యూరిటీ ఉంది. ఎస్, నో ఫార్మేషన్, నో పాలిటిక్స్, స్నాచింగ్లు ఇవేవి ఉండవు. ఫ్యామిలీ బిజినెస్, ఫ్యామిలీతో కలిసి బిజినెస్ చేయడానికి మంచి వాతావరణం ఇక్కడ క్రియేట్ చేయబడుతుంది. ఇండిపెండెంట్గా బిజినెస్ చేసుకోవచ్చు. రైట్? ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. రైట్ టైం. రెండు రకాల ప్యాసివ్ ఇన్కమ్లు బిగినింగ్లోనే స్టార్ట్ అవుతాయి. లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు యాపిల్, మెర్సిడైస్ ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్తోనే అసోసియేట్ అవుతున్నారు. ఒక మొబైల్ కొనాలంటే యాపిల్ లాంటి మొబైల్ కొంటున్నారు, కార్ కొనాలంటే బెంజ్ లాంటి కార్ కొంటున్నారు. నేమ్, ఫేమ్, రికగ్నిషన్ ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఎస్, స్పిరిచువల్ సిస్టమ్ కూడా దొరుకుతుంది. అడిషనల్ ఎడ్యుకేషన్ మనకి స్పిరిచువల్ సిస్టమ్ కూడా దొరుకుతుంది. ఈవెంట్స్, డ్రెస్ కోడ్, ఒక పద్ధతి, ఒక సిస్టమ్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. దానికోసం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ చూస్తే మీరు 18 రకాల ఈవెంట్స్ కంపెనీ చేస్తుంది. ఈ 18 రకాల ఈవెంట్స్ ఈఎస్ఐఎస్ ద్వారా కంపెనీ చేస్తుంది. కాబట్టి మీరు ఒక్కొక్క లెవెల్, ఇది సిలబస్. అవునండి. డబ్బు సంపాదించాలంటే స్కూల్కి వెళ్ళి, కాలేజీకి వెళ్ళి, యూనివర్సిటీకి వెళ్ళి ఎలా నేర్చుకోవాలో లైక్ దట్ మీరు పెద్దగా నేర్చుకోవాలి. 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు సంపాదించాలనుకున్నప్పుడు, ఉన్నత స్థితికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మీకు అవసరం. ఎస్, కొంతమంది ఆల్రెడీ ఇందులో కొంత సిలబస్ ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉంటారు మీకున్న అనుభవంతో. రిమైనింగ్ మనం కంప్లీట్ చేద్దాం. రైట్? నేను కూడా అరౌండ్ ఇక్కడ వరకు మాట్లాడితే 7-8 వరకు వచ్చాను. మిగతా సిలబస్లో ఆన్ ద వే నేర్చుకోవాలి నేను కూడా. ఎన్ని నేర్చుకుంటామో అన్ని లక్షలు ఇన్కమ్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది, పక్కాగా చెప్తున్నాను. రైట్? ఓకేనా? సో కాబట్టి మంచి ప్రొఫైల్ ఉంది, మంచి ప్రోడక్ట్ ఉంది, ప్లాన్ ఉంది, మార్కెట్ ఉంది, సోర్స్ ఉంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, లీడర్షిప్ ఉంది, మెంటర్షిప్ ఉంది. కాబట్టి హ్యాపీగా సన్నజ్ కంపెనీని మనం సక్సెస్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. చాగంజి రాథోడ్ గారు, మిస్టర్ చాగంజి రాథోడ్ గారు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. సన్నజ్ కంపెనీ మనకు 2016లో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. లీగల్ కావాల్సిన అన్ని సర్టిఫికెట్స్ మన దగ్గర ఉన్నాయి. 300+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అందులో హెల్త్ కేర్, పర్సనల్ కేర్, కిచెన్ కేర్, హోమ్ కేర్, మెన్స్ గ్రూమింగ్, ఉమెన్స్ గ్రూమింగ్, అగ్రికల్చర్, వెటర్నరీ, క్లోత్స్, లెదర్స్, ఇంకా సాల్ట్ నుంచి, సింపుల్గా చెప్పాలంటే సాల్ట్ నుంచి, సో మీకు కావాల్సిన అన్ని ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి. ఎస్, సో డైలీ నీడ్స్ అన్ని కూడా దొరుకుతున్నాయి. అలాగే హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి. సో జెంట్స్కి సంబంధించి, లేడీస్కి సంబంధించి, హోమ్కి సంబంధించి డిఫరెంట్ సెగ్మెంట్స్ అన్నీ కూడా చూడండి. మంచి హెల్త్ సప్లిమెంట్స్, కోవిడ్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనకి పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ దొరుకుతున్నాయి. ఆల్రెడీ డిసీజ్ వచ్చేసింటే వాళ్ళకి. కిచెన్కి సంబంధించిన చాలా ప్రోడక్ట్స్, మనకి కల్తీ లేనటువంటి ఆహార పదార్థాలు దొరుకుతున్నాయి. హోమ్ కేర్లో హైజీన్గా, మీన్స్ ఎక్స్ట్రా కెమికల్స్ వాడేసి మన హెల్త్ పాడయ్యే ప్రోడక్ట్స్ కాకుండా న్యాచురల్గా మనకు దొరుకుతున్నాయి. అంటే మనకు గోమూత్రంతో కూడా క్లీన్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఇంకేం కావాలి చెప్పండి? రైట్? సో అలాగే పర్సనల్ కేర్లో కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, ఆవు నెయ్యి, జాతి ఆవు నెయ్యి కలిపినటువంటి ప్రోడక్ట్స్ మనకు దొరుకుతున్నాయి. ఇంకా కలర్ కాస్మెటిక్స్లో కూడా సేమ్ అన్నమాట. అలాగే లెదర్ ప్రోడక్ట్స్ కూడా మనకు న్యాచురల్గా మీరు గిఫ్ట్ ఇవ్వాలన్నా, మీరు సెల్ఫ్గా వాడాలన్నా దొరుకుతాయి. యూనిఫామ్స్, మీరు ఒక సిస్టంలోకి వచ్చిన తర్వాత మీకు యూనిఫామ్ అవసరం ఉంటుంది, అది కూడా మన దగ్గర దొరుకుతుంది. వీటితో పాటు పశువులు ఆరోగ్యంగా జీవించడానికి కావాల్సిన ప్రోడక్ట్స్ రెండు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. వీటితో ఇంకా బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే భూమాతను కాపాడుకునే ఒక ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ. తల్లిని కాపాడుకోవడానికి ఒక అవకాశం, మనందరికీ తల్లి అయినటువంటి భూమాతను కాపాడుకునే అవకాశం. తద్వారా వచ్చే పంటలు ఆర్గానిక్ బేస్డ్గా, న్యాచురల్గా, సహజ సిద్ధంగా దొరికే అవకాశం మనకు దొరుకుతుంది. దీనికి సంబంధించి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మన దగ్గర అరౌండ్ 15+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. రైట్? సో కాబట్టి షాప్ చేంజ్ చేయండి, లైఫ్ చేంజ్ అవుతుంది. ఈ ప్రోడక్ట్స్లో మీరు ఏవి నచ్చితే వాటిని మూవ్ చేసుకుంటూ, వాడుకుంటూ మీరు ఇన్కమ్ సంపాదించవచ్చు. జనరల్గా మనం మాట్లాడుకుందాం, కామన్ ఫ్యామిలీ
నెలకు 5,000 రూపాయలకైనా కొంటుంది మినిమం, చిన్న ఫ్యామిలీ అన్న. అలా సంవత్సరానికి 60,000 కొంటారు. అలా 30 సంవత్సరాలు కొన్న 18 లక్షలు కొంటాం. ఇదంతా అలానే కూడబెట్టి, అఫ్ కోర్స్ ఇంకో చోట ఇన్వెస్ట్ చేస్తే అది కోట్లు అయిపోతుంది. తెలుసు కదా, మీకు అర్థమైంది. సో ఇందులో మనం ఎంత లాస్ అవుతున్నాం అంటే మినిమం 60% లాస్ అయిపోతున్నాం. జీవితాలే మారిపోతాయి ఆ 60%తో. ఎస్. సో ఆ 60% ఎక్కడొస్తుంది, ఇక్కడ మీకు అర్థమైంది కదా. సో మధ్యవర్తులకు ఇచ్చేటువంటి అమౌంట్ని మనం షేర్ తీసుకునే ఛాన్స్ ఉంది. అందులో 91% షేర్ మనకు సన్నెజ్ కంపెనీ మాత్రమే ఇవ్వగలుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వారిని అడగండి. వెబ్సైట్ లింక్ అయినా ఇస్తారు, ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ లింక్ అయినా మీకు షేర్ చేస్తారు. లేదా మీ డాక్యుమెంట్స్ వారికి షేర్ చేస్తే వాళ్ళే మీ ఐడి లాగిన్ చేస్తారు. ఇక్కడ మీరు ఎథికల్గా ఉంటే మీ భవిష్యత్తు కూడా ఎథికల్గా ఉంటుంది. మీన్స్ మిమ్మల్ని ఎవరైతే ఫస్ట్ అప్రోచ్ చేసి మీకు ఎడ్యుకేట్ చేశారో, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో, వాళ్ళ ద్వారా మీరు కమిట్ అయ్యారంటే మీ జర్నీ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఎస్, చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. దానికి కావాల్సిన సర్వీస్, సపోర్ట్, గైడెన్స్ మా ద్వారా మీకు దొరుకుతుంది. సో నెక్స్ట్, బిజినెస్ స్టార్ట్ చేయడం. ఈ అప్లికేషన్ ఫిల్ చేస్తారు. అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీ కేవైసీ కంప్లీట్ చేస్తే మీకు ఐడి నెంబర్, పాస్వర్డ్ వచ్చేస్తాయి. ఐడి నెంబర్, పాస్వర్డ్ వచ్చిన వెంటనే మీకు వెల్కమ్ లెటర్, ఐడి కార్డు కూడా వచ్చేస్తాయి. ఎస్, వెల్కమ్ లెటర్, ఐడి కార్డు తీసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో కొనుక్కోవచ్చు, ఆఫ్లైన్లో కొనుక్కోవచ్చు. మనకు కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటకలో నియర్ అబౌట్ 30 స్టోర్స్ ఉన్నాయి. స్టోర్స్లోకి వెళ్ళి మీకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవచ్చు. లేదా మనకి ఆన్లైన్లో కంపెనీలో ఆర్డర్ పెట్టుకొని కూడా తెప్పించుకోవచ్చు. ఫైనల్గా బిజినెస్ ప్లాన్. రైట్. బిజినెస్ ప్లాన్లే వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనకి 11 రకాల ఆదాయాలు ఇస్తుంది కంపెనీ. 11 రకాల ఆదాయాల్లో ఫస్ట్ది వదిలేస్తే అంటే అది మీకు వస్తుంది షేర్స్లోకి. 91% షేర్ ఫస్ట్ది కాకుండా రిమైనింగ్ అన్ని కలిపి షేర్సే 91% వస్తాయి. అండ్ సేమ్ టైం 30% డిస్కౌంట్ వరకు దొరుకుతుంది అనమాట. రెండు లైన్స్ బాగా స్ట్రాంగ్గా బిల్డ్ చేయగలిగితే 81% ఇన్కమ్ తీసుకోవచ్చు మీరు. సో షాప్ చేంజ్ చేస్తే లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది అనే దానికి ఇక్కడ ఇంట్రడక్షన్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి మీకు. సో ఎగ్జాంపుల్కి రీటైల్ ప్రాఫిట్ ఎలా వస్తుందో మనం మాట్లాడుకుందాం. రీటైల్ ప్రాఫిట్ అంటే మీరు కన్జ్యూమర్గా, జస్ట్ కస్టమర్గా ఉంటే ఏమేమి లాభాలు ఉన్నాయో మాట్లాడుకుందాం. రైట్. ఉదాహరణకి మీరు 10,000 వస్తువులు కొనుక్కుంటే 7,000కి వస్తాయి. అంటే 3,000 లాభం మిగులుతుంది దాంతో పాటే. దీంతో పాటు మీకు అడిషనల్గా ఏ అంటే రీపర్చేజ్ ఆఫర్ కానీ లేదా జాయినింగ్ ఆఫర్ కానీ దొరుకుతుంది. ఇక్కడ పీవీ అనే విషయం ఒకటే యాడ్ అవుతుంది. మన ఆఫర్స్ అన్ని కూడా పీవీని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి ఇక్కడ 10,000 కొన్నారనుకోండి, 7,000 మీరు పే చేస్తారు, 3,000 లాభం. ఈ 7,000కి దాదాపు 3,500 వరకు పాయింట్లు వస్తాయి. మీరు కొనుక్కునే వస్తువుని బట్టి, మీరు కొనుక్కునే ప్రోడక్ట్ని బట్టి పీవీ అనేది కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటుంది. యావరేజ్గా 2 రూపీస్కి ఒక పీవీ దొరుకుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ మనం షేర్స్ అన్ని కూడా ఈజీగా అర్థమవుతాయి, ఆఫర్స్ అన్ని కూడా అర్థమవుతాయి. రైట్. సో ఇక్కడ చూడండి, 1,250 పీవీతో మీరు స్టార్ట్ అయితే ఫస్ట్ మీరు బిల్ చేసుకునేటప్పుడు దాదాపు 2,500 రూపాయలు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్లో వస్తువులు మీరు కొనుక్కుంటే మీకు 1,250 పీవీ వస్తుంది. 1,250 పీవీ సింగిల్ ఇన్వాయిస్లో చేశారు కాబట్టి 300 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది. అలాగే 2,500కి 750, 7,500కి 2,250, 15,000తో మీరు స్టార్ట్ అయితే 5,000 ప్రోడక్ట్. ఎస్, 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఏ ఆప్షన్లో అయినా మీరు స్టార్ట్ అవ్వచ్చు. ఈ 4 ఆప్షన్స్ కాకుండా అంతకన్నా బిల్లులో కూడా మీరు స్టార్ట్ అవ్వచ్చు. డిస్కౌంట్ అయితే దొరుకుతుంది. జాయినింగ్ ఆఫర్ కావాలి అనుకుంటే ఈ 4 ఆప్షన్స్లో ఏదైనా ఎంచుకోండి. మీ నీడ్స్ని బట్టి, మీ అవసరాన్ని బట్టి, మీ ఫ్యామిలీ సైజుని బట్టి. రైట్. నెక్స్ట్ మనకి రీపర్చేజ్ ఆఫర్ ఉంటుంది. జాయినింగ్ ఆఫర్ స్టిల్ మంత్ ఎండింగ్ వరకు ఉంటుందండి. రీపర్చేజ్ ఆఫర్ మాత్రం ప్రతి నెల మంత్ బిగినింగ్ నుంచి 24వ తారీఖు వరకు ఉంటుంది. 24వ తారీఖు అంటే ఈరోజు మనం 23వ తారీఖు మాట్లాడుకుంటున్నాం. మీరు ఇంకా సెల్ఫ్ పర్చేజ్ కంప్లీట్ చేసుకోకుండా ఉన్నా, మీ టీంలో వాళ్ళు సెల్ఫ్ పర్చేజ్ కంప్లీట్ చేయకున్నా ఖచ్చితంగా వాళ్ళకు గుర్తు చేసి వాళ్ళకి అవకాశాన్ని ఇవ్వండి. రేపే లాస్ట్ డేట్, 24వ తారీఖే లాస్ట్ డేట్ అని. 500 పీవీకి ఆర్డర్ పెట్టుకుంటే మనకు 100 రూపీస్ ప్రోడక్ట్ వస్తుంది. రైట్. 1000 పీవీకి ఆర్డర్ పెట్టుకుంటే 250 ప్రోడక్ట్ ఫ్రీ దొరుకుతుంది. 2,500కి ఆర్డర్ పెట్టుకుంటే పీవీ 750 ప్రోడక్ట్. 7,500 పీవీకి ఆర్డర్ పెట్టుకుంటే బాస్కెట్ మనం కొనుక్కుంటే 2,250 రూపాయల ప్రోడక్ట్ ఉచితంగా దొరుకుతుంది. మిస్ అవ్వద్దండి. 24వ తారీఖు లాస్ట్ డేట్ అనే విషయం గుర్తుపెట్టుకొని రేపు మధ్యాహ్నం లోపల కంప్లీట్ చేసుకుంటే సేఫ్. ఆ తర్వాత రష్ పెరుగుతుంది, క్రౌడ్ ఉంటుంది. మీకు తెలుసు, వెబ్సైట్ కూడా ఒకసారి హ్యాంగ్ అయిపోతుంది.
రైట్ ఫ్రెండ్స్, అర్థమైంది కదా. మీరు మరీ నీడ్ ఉంటే 15,000 పీవీతో కూడా సనెజ్ కార్నర్ తీసుకొని 5,000 ప్రోడక్ట్ ఉచితంగా తీసుకునే ఛాన్స్ కూడా మీకు ఉంది. దీన్నే మనం బి అని పిలుస్తాం. ఏ అంటే జాయినింగ్ ఆఫర్, బి అంటే రీపర్చేజ్ ఆఫర్. రైట్. సో నెక్స్ట్ సి. సి మీన్స్ కన్సిస్టెన్సీ ఆఫర్. 4 నెలలు కంటిన్యూగా కొనే వాళ్ళకి కన్సిస్టెన్సీ ఆఫర్ దొరుకుతుంది. ఇందులో కూడా మనకి 5 టైప్స్ కన్సిస్టెన్సీ ఆఫర్స్ ఉంటాయి. 1100 పీవీ, 2500, 5000, 7500, 15,000, చాలా ఉన్నాయన్నమాట. సో 4 నెలలు కొన్న తర్వాత మీకు లాస్ట్లో ఇక్కడ చూపిస్తున్నా కదా, 1100 పీవీతో 4 నెలలు కొంటే 2200 ప్రోడక్ట్ 5 నెలల్లో వచ్చేస్తుంది మనకి. మీరు 5 నెలలు కొన్నా వస్తుంది, కొనకపోయినా వస్తుంది. సో 2,500కి ఇంకా అర్థమైపోయింది కదా, మీరు చార్ట్ చూశారు. ఎగ్జాంపుల్కి ఒకటి నేను చూపిస్తాను ఇక్కడ. మనం ఏం మాట్లాడుకుందామంటే 2,500 పీవీతో మాట్లాడుకుందాం. పైన చూడండి, సన్నెడ్జ్ 2500 పీవీ ఇంచుమించు 5,000 రూపాయలు అవ్వచ్చు. ఉదాహరణకి మీరు 5,000 రూపాయలకి కావాల్సిన వస్తువులు కొనుక్కున్నారు అనుకోండి. బయట షాప్లో కొంటే 5,000కి వస్తాయి, ఇక్కడ 7,000 పైగా వస్తుంది స్టాకు. అన్ని కలుపుకొని 1,250 రూపాయలు ఎంఆర్పి యాడ్ అవుతుంది. రీపర్చేస్ కానీ జాయినింగ్ ఆఫర్ కానీ 500 యాడ్ అవుతుంది. మళ్ళీ గ్రోత్ బోనస్ కూడా యాడ్ అవుతుంది. అలా రఫ్గా 7,000 వస్తుంది. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, 4 నెలలు కొన్న తర్వాత మొత్తం మీద మీకు 5 నెలల వెంటనే ఒక 5,000 స్టాక్ వస్తుంది. మొత్తం 32,000 వరకు స్టాక్ వచ్చేస్తుంది. మీ అసలు మీరు 20,000 తీసేస్తే మీకు లాభం 12,000 పైన ఉంటుంది. అంటే దాదాపు 60 to 61% ప్రాఫిట్. రైట్, అర్థమైంది కదా ఫ్రెండ్స్. దీంట్లోనే మనకు డి కూడా ఉంది, మీరు లీడర్ అయితే, టీంని బిల్డ్ చేస్తే. నెక్స్ట్ డైరెక్ట్ సేల్స్ బోనస్. మీరు ఎవరినైనా ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని ఇందులోకి ఇన్వాల్వ్ చేస్తే 7% షేర్కి ఎలిజిబుల్ అవుతారు. చూడండి, డిస్కౌంట్ మాట్లాడుకున్నాం, రీపర్చేజ్ ఆఫర్ మాట్లాడుకున్నాం, కన్సిస్టెన్సీ ఆఫర్ మాట్లాడుకున్నాం. మళ్ళీ మీరు ఇంత బిగ్గెస్ట్ ఆపర్చునిటీని, ఇంత అద్భుతంగా ఉన్న అవకాశాన్ని, 62% లాభం వచ్చే అవకాశాన్ని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నేబర్స్కి ఎవరికైనా ఇచ్చినందుకు కాను, మీరు టైం స్పెండ్ చేసినందుకు కాను, మీరు కొంత మనీ కూడా ఇన్వెస్ట్ చేసి ఖర్చు పెట్టుకున్నందుకు కాను, మీ ఇంటికి వస్తే టీ కాఫీ ఇవ్వాలి, వాళ్ళ ఇంటికి వస్తే మీరు జర్నీ చేయాలి. సో వీటి కోసం డైరెక్ట్ సేల్స్ బోనస్ అనే కంపెనీ ఈచ్ 1,250 రూపాయలకి ఒక పాయింట్ ఇస్తుంది. రఫ్గా 90 నుంచి 100 రూపాయలు వస్తుంది. మీరు తీసుకొచ్చిన డబ్బు వస్తుంది, మీ ఫ్రెండ్, మీ టీంలో వాళ్ళు తీసుకొచ్చినా మీకు వస్తుంది, వాళ్ళు తీసుకొచ్చినా మీకు వస్తుంది. దీనికి ఒక చార్ట్ ఉంటుంది మనకి. కొత్త వాళ్ళకైతే 3 లెవెల్స్ వరకు, సిల్వర్ అయిన వాళ్ళకి 5 లెవెల్స్ వరకు, పెరల్ అయిన వాళ్ళకి 6 లెవెల్స్ వరకు, ఎమరాల్డ్ అయిన వాళ్ళకి 7 లెవెల్స్ వరకు ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తారు. ఎస్, ఒక అద్భుతమైన ఆదాయం ఇది. డైరెక్ట్ సేల్స్ బోనస్ మన సనిజి కంపెనీలో మాత్రమే సింగిల్ లైన్లో ఇన్కమ్ తీసుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. బాగా గుర్తుపెట్టుకోండి, సింగిల్ లైన్లో ఇన్కమ్ తీసుకునే అవకాశం ఇస్తుంది అప్ టు 18th జనరేషన్ వరకు. ఒక మిరాకిల్ అనమాట. సో లాస్ట్ మంత్ చాలా మంది ఈ ఇన్కమ్ చూసి చాలా ఎగ్జైట్ అయ్యారు. మీరు కూడా మిస్ అవ్వకండి. మీ టీంలో ఎక్కువ మందికి మీరు స్పాన్సర్ చేసే అవకాశం ఇవ్వండి. డైరెక్ట్గా డైరెక్ట్గా అంటే మీ స్పాన్సర్ నెంబర్ ద్వారా మెజారిటీ పీపుల్కి మీరు ఛాన్స్ ఇవ్వడానికి ప్లాన్ చేసుకుంటే మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనం 11% రీచ్ అయిపోయామండి. 7+4 అంటే మీరు 2,500 ఉంటే 4% గ్రోత్ బోనస్కి ఎలిజిబుల్ అవుతారు. 7%లో షేర్ హోల్డర్ అయ్యారు అంటే రఫ్గా 11%కి వచ్చేసారు అనమాట. గ్రోత్ బోనస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ ప్రిపేర్డ్ కస్టమర్ అంటాం. 2,500 పీవీ చేస్తే 4%కి వచ్చేస్తాం. మీరు సెల్ఫ్గా చేస్తే చాలు. ఆ తర్వాత ఇంకా అంతా కూడా గ్రూప్ బిజినెస్. 7,500 పీవీకి 6%, 15,000 పీవీకి 8%, 50,000 పీవీకి 10%, 80,000 ఒక్క పీవీకి 12%. ఫస్ట్ వన్ కాకుండా రిమైనింగ్ అన్నీ కూడా కుములేటివ్ అనమాట. పాత పీవీ అంతా కలుపుకొని 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 మీరు ఎన్ని రోజుల్లో చేసినా, ఎన్ని నెలల్లో చేసినా, ఎన్ని సంవత్సరాల్లో చేసినా ఓల్డ్ పీవీ అంతా కూడా యాడ్ అవుతుంది. కుములేట్ చేసి మనకి 80,000 పీవీ చేసిన వాళ్ళని 12% అంటాం. ఇక్కడ మనకి లెవెల్స్ కూడా ఉంటాయి, ప్రమోషన్స్ కూడా ఉంటాయి అనమాట. డిస్ట్రిబ్యూటర్, యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్, సీనియర్ డిస్ట్రిబ్యూటర్, సూపర్ డిస్ట్రిబ్యూటర్, సిల్వర్ డైరెక్టర్, ఇలా టైటిల్స్ ఉంటాయి అనమాట. సిల్వర్ డైరెక్టర్ అంటే 12% మనకి పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. మీరు ఫాస్ట్గా ప్రమోషన్ కొట్టేయాలి అనుకుంటే 70,000 పీవీతో కూడా సింగిల్ క్యాలెండర్ మంత్లో ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ కూడా అవ్వచ్చు. ఎస్, డైరెక్ట్గా 12% అయిపోవచ్చు అనమాట. అవకాశాన్ని కూడా, అవకాశం ఉన్న వాళ్ళు ఉపయోగించుకోండి. మీ వాళ్ళు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా అవకాశాన్ని ఉపయోగించుకుంటారంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. రైట్. గ్రోత్ బోనస్ ఎలా వస్తుందంటే మీ టీంలో వాళ్ళకి ఇన్కమ్ ఇచ్చి మిగతా గ్యాప్ ఇన్కమ్ అనేది మీకు జనరేట్ చేయడం జరుగుతుంది. దీన్నే గ్రోత్ బోనస్ అంటాం. మీకు ఆల్రెడీ అవగాహన ఉంది లేని వాళ్ళు
మీరు ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని అడగండి, క్లారిటీ ఇస్తారు. నెక్స్ట్, ఇప్పటి వరకు 19%కి వచ్చేసాం కదా. సో సిల్వర్ డైరెక్టర్ అవ్వడానికి 80,000 పీవీ ఉండాలి. అలాంటి వాళ్ళు ఒక్కరు వస్తే మీరు పెరల్ అవుతారు, ఇద్దరు వస్తే ఎమరాల్డ్, ముగ్గురు వస్తే గోల్డ్, నలుగురు వస్తే ప్లాటినం, ఆరుగురు వస్తే డైమండ్. సో ఈ ప్రపంచంలో డైమండ్ అనేది ఒక పెద్ద టైటిల్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో జస్ట్ 6 మందికి లైఫ్ ఇస్తే మీరు డైమండ్ అయిపోవచ్చు. ఒక్కసారి సిల్వర్ డైరెక్టర్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ మీకు 3%లో షేర్ వస్తుంది. మీరు యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్ మీన్స్ 25,000 పీవీ చూపిస్తే చాలు. 80,000 పీవీ బదులు జస్ట్ 25,000 పీవీ చూస్తే మీరు చూపిస్తే యాక్టివ్గా ఉంటారు. 22% మొత్తం షేర్కి ఎలిజిబుల్ అయిపోయారు ఇప్పటి వరకు. ఒక్కసారి సిల్వర్ డైరెక్టర్ అయిన తర్వాత కనీసం 70,000 పీవీ మీరు మెయింటైన్ చేయగలిగిన, 80,000 లేకపోయినా 70,000 పీవీ మీ గ్రూప్ ద్వారా మీరు చూపించగలిగిన దాదాపు 10,000కి అటు ఇటు ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎస్, మీ సెల్ఫ్ పీవీ మీద డిపెండ్ అయ్యి, మీ స్ట్రక్చర్ మీద డిపెండ్ అయ్యి 10,000కు అవరేజ్గా 10,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎస్. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ హిస్టరీలో భారతదేశ చరిత్రలో ఇలాంటి అల్టిమేట్ ఇన్కమ్స్ అనేజ్ కంపెనీ మాత్రమే ఇవ్వగలుగుతుంది. మీన్స్ మీ టీంలో జాయిన్ అయిన వ్యక్తి ఎవరైనా 10,000 పైన సంపాదిస్తే మీ కంపెనీ 10% ఇస్తుంది. ఉదాహరణకి మీ ఫ్రెండ్ వచ్చాడు, అతని పేరు ఏ, 1 lakh తీసుకుంటున్నాడు ఎవ్రీ మంత్, మీకు 10,000 పక్కా. లేదా బి వచ్చాడు, 2 lakhs తీసుకుంటున్నాడు, ఇది సింగిల్ లైన్ ఇన్కమ్ అండి. ఇది కూడా ఒక ఓన్లీ బి ఉన్నాడు, 2 lakhs తీసుకుంటున్నాడు, మీకు 20,000 పక్కా. సి వచ్చాడు, 3 lakhs తీసుకుంటున్నాడు, 30,000 పక్కా. డి వచ్చాడు, 4 lakhs తీసుకుంటున్నాడు, 40,000 పక్కా. రైట్. సో వీళ్ళందరూ తీసుకునే ఇన్కమ్ పైన ఎంతమంది తీసుకున్న వ్యక్తిలో మీరు జాయిన్ చేస్తున్న ప్రతి వ్యక్తి మీద 10,000+ ఇన్కమ్ వాళ్ళు తీసుకుంటే చాలు, మీకు 10% రెగ్యులర్గా వస్తుంది. దీన్ని 100% ప్యాసివ్ ఇన్కమ్ అని కూడా చెప్పచ్చు. మంచి హృదయం పెట్టుకొని షేర్ చేయండి. ఎక్కువ మంది సక్సెస్ అయితే మీ సక్సెస్ ఆటోమేటిక్గా ప్యాసివ్గా ఉంటుంది. ఓకేనా? రైట్. లీడర్స్కి ఈ అవకాశం ఇవ్వండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. 32%కి వచ్చేసాం ఇప్పటికే. సో నెక్స్ట్, బిజినెస్ బిల్డింగ్ బోనస్ 19%లో షేర్ వస్తుంది. మీ టీంలో ఒక సిల్వర్ డైరెక్టర్ వస్తే మీరు ఈ ఇన్కమ్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎస్. యాక్టివ్ సిల్వర్ డైరెక్టర్ వచ్చి సైడ్ బిజినెస్ బిల్డ్ చేయగలిగితే మీరు బిజినెస్ బిల్డింగ్ బోనస్ 19%లో షేర్ హోల్డర్ అయిపోతారు. యాజ్ పర్ ది చార్ట్ ప్రకారం మనకి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఇప్పటికే 51కి వచ్చేసాం. నెక్స్ట్, ఎల్డిబి, లీడర్షిప్ డెవలప్మెంట్ బోనస్. మీ టీంలో మీరు లీడర్స్ని తయారు చేస్తే 27%లో షేర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా అల్టిమేట్ ఇన్కమ్ మీరు తీసుకోవడానికి ఛాన్సెస్ దొరుకుతున్నాయి. సో ఒక లీడర్ని తయారు చేసి మిగతా వాళ్ళు మామూలు వ్యక్తులు సిల్వర్ డైరెక్టర్స్ ఉన్నా కూడా మీరు సైడ్ ఇన్కమ్, సైడ్ టీమ్ మెయింటైన్ చేసుకుంటూ మంచి ఇన్కమ్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనిస్తే యాజ్ పర్ ది చార్ట్, ఈ చార్ట్ ప్రకారము ఎల్డిబి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కండిషన్స్ చాలా సింపుల్గా ఉంటాయి. ఒకవేళ మీరు ఇప్పటికే 78% రీచ్ అయిపోయారు కాబట్టి జస్ట్ ఒక ఎల్ఓబి లైన్ మీరు మెయింటైన్ చేసిన 15,000 వరకు ఆవరేజ్ ఇన్కమ్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం ట్రావెల్ బోనస్. ఇద్దరు పెరల్ డైరెక్టర్స్ని మీ టీంలో తయారు చేసి మీరు మినిమం బిజినెస్ బిల్డ్ చేసినట్లయితే 3%లో షేర్ హోల్డర్ అవుతారు. ట్రావెల్ బోనస్ ఎవ్రీ మంత్ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. తద్వారా ఈ అమౌంట్ తీసుకొని మీరు రెగ్యులర్ ఖర్చులకు పెట్టుకోవచ్చు, రెగ్యులర్గా ట్రావెల్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు, లేదా మీరు సేవ్ చేసుకునే నెక్స్ట్ ఫారెన్ ట్రిప్ ఉచితంగా కంపెనీ ద్వారా ఏదైనా ఆఫర్ ఇస్తుంది ఆఫర్ రెగ్యులర్గా, అప్పుడు మీరు ఇది షాపింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు. జర్నీ కోసం కాదు, షాపింగ్ కోసం. ఇది మీ డబ్బు, మీ ఇష్టం, మీరు ఎలా అయినా వాడుకోవచ్చు. రైట్. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. ఇప్పటికే 81కి వచ్చేసాం కాబట్టి నెక్స్ట్ 81%లో మనం మాట్లాడుకుంటే జస్ట్ 2 ఎల్ఓబిల్ కన్నా మీరు మెయింటైన్ చేయగలిగితే, ఇద్దరు లీడర్స్ మీ టీంలో కన్నా ఉంటే 25,000 ఇన్కమ్ తీసుకోవచ్చు మీరు. 25,000 ఇన్కమ్. రైట్. నెక్స్ట్, కార్ బోనస్. జస్ట్ 3 లైన్లలో ఎల్ఓబి తీసుకున్న వ్యక్తులను మీరు తయారు చేస్తే ఎస్, కార్ బోనస్కి ఎలిజిబుల్ అయిపోతారు. 4%లో షేర్ వస్తుంది. ఫస్ట్ మంత్ నుంచి ఇన్కమ్ తీసుకోవచ్చు హ్యాపీగా. మీరు ఆ ఇన్కమ్ని సేవ్ చేసుకుంటూ రైట్ టైం కార్ పూర్తిగా కొనేంత వరకు షేర్ చేసుకోండి, లేదా డౌన్ పేమెంట్కి అయ్యేంత వరకు షేర్ చేసుకోండి. చాయిస్ ఈజ్ యువర్స్. పక్కాగా మీ చేతుల్లో ఉంది. అందరికీ అవకాశం ఉంది. జస్ట్ ముగ్గురు లీడర్స్ని లైఫ్ ఇస్తే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. మీ ఇంటి ముందర కార్ బోనస్ వస్తుంది. కార్ అనేది మీ చాయిస్, మీరు ఏది కొనాలి అని డిసైడ్ చేసుకోండి. రైట్. ఆల్రెడీ కొన్న వ్యక్తుల్ని కావాలంటే ఫీడ్బ్యాక్ అడగండి. 85% షేర్కి వచ్చేసాం, వెరీ దగ్గరకు వచ్చేసాం మనం. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్నాం కార్ బోనస్. ఆ కార్ బోనస్ కన్నా మీరు ఎలిజిబుల్ అయిపోతే చాలు,
సన్నిజ్ కంపెనీలో కార్ బోనస్ ఎలిజిబుల్ అయితే మినిమం మీ ఇన్కమ్ 50,000 ఉంటుందండి. ఎందుకు ఇంత బలంగా చెప్తున్నానంటే, సో జనరల్గా కార్ బోనస్ అంటేనే చాలా సంస్థల్లో ఎలిజిబుల్ అయిపోతారు. ఆ తర్వాత 10,000, 12,000, 20,000, 25,000 ఇన్కమ్ తీస్తున్న వ్యక్తులు నేను చూశాను. అందుకోసం చెప్తున్నా, ఇక్కడ సన్నిజ్ కంపెనీలో మీరు కార్ బోనస్కి ఎలిజిబుల్ అయితే 50,000 మినిమం చెక్ కొట్టచ్చు. రైట్, మెయింటైన్ చేస్తే చాలు మీరు. నెక్స్ట్ 60,000 కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది, అంతకు మించి తీసుకోవడానికి ఛాన్స్ ఉంది, డిపెండ్ ఆన్ పీవీ. నెక్స్ట్ ఫైనల్గా మనం మాట్లాడుకుందాం హౌస్ బోనస్ 4%లో షేర్. ఈచ్ లైన్ నుంచి 1,25,000 పీవీ చూపించి యాజ్ ఏ ప్లాటినం డైరెక్టర్గా సైడ్ వాల్యూ మినిమం మెయింటైన్ చేస్తే హౌస్ బోనస్ ఫస్ట్ మంత్ నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంది. హౌస్ బోనస్ ఎలిజిబుల్ అయిపోతే 81% షేర్కి వచ్చేసాం. ఇక్కడ గుడ్ న్యూస్, మిరాకిల్, అద్భుతం ఏంటంటే 1,00,000 మినిమం ఇన్కమ్ గ్యారంటీ ఉంటుంది. యాజ్ ఏ ప్లాటినం డైరెక్టర్గా హౌస్ బోనస్ మీరు అచీవ్ చేస్తే చాలు, 1,00,000 ఇన్కమ్ మీరు ఎవ్రీ మంత్ తీసుకోవచ్చు. అంటే 6 డిజిట్ ఇన్కమ్ స్టార్టింగ్ పొజిషన్లోకి వచ్చేయచ్చు. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ మనం మాట్లాడుకుందాం రాయల్టీ బోనస్. రాయల్టీ బోనస్. సో మీరు హౌస్ బోనస్ అచీవ్ చేసిన తర్వాత టోటల్ కుములేటివ్ ఇన్కమ్ యాడ్ చేసుకుంటూ మీరు జాయిన్ అయిన రోజు నుంచి తీసుకున్న ఇన్కమ్ అంతా కలిపి ఎప్పుడైతే 50 లక్షలు దాటుతుందో ఆ రోజు నుంచి మిల్లీనియర్ క్లబ్ అచీవ్ చేస్తారు. మిల్లీనియర్ క్లబ్ అచీవర్గా ఈ 2%లో మీరు షేర్ హోల్డర్ అయిపోతారు. తద్వారా 91%కి షేర్కి వచ్చేసాం మనం. ఎస్, మీ పర్సనల్ పీవీ 500 నుంచి స్టార్ట్ అవుతుంది, మీ టైటిల్ని బట్టి మారుతూ ఉంటుంది. సో మ్యాక్సిమం 3,000, యావరేజ్గా 1,000 పీవీ నడుస్తుంది. సో కాబట్టి మీరు టైటిల్ మీ ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటూ ఉంటే చాలు, ఇదంతా జరిగిపోతుంది. పెద్ద ఛాలెంజ్ ఏమీ లేదు ఇక్కడ. సో ఓన్లీ కుములేటివ్ ప్లాన్ అండి ఇది. నో ప్రమోషన్స్ ఉంటాయి, డిమోషన్స్ ఉండవు. ఒక్కసారి ప్రమోషన్ అయితే మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ లేదు. మీ పీవీ ఎప్పుడు జీరో కాదు. రీక్వాలిఫికేషన్ కోసం మీరు ఎలాంటి డబ్బు కట్టక్కర్లేదు. ఎవ్రీ మంత్ మీ ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటూ ఉంటే మీ ఐడి ఆటోమేటిక్గా యాక్టివేషన్లో ఉంటుంది. రెన్యువల్ చేయాల్సిన అవసరం లేదు. అన్లిమిటెడ్గా ఎర్నింగ్ చేసుకునే సోర్సెస్ ఉన్నాయి. ఎక్కడ కటింగ్లు కానీ క్లిప్పింగ్లు కానీ ఇంతే ఇస్తామని రూల్స్ ఏమీ లేవు. ఇట్ ఈస్ ఎ ప్యూర్లీ జనరేషన్ ప్లాన్, సక్సెస్ఫుల్ అయినటువంటి ప్లాన్. క్లబ్బులు ఉంటాయి, మీ రికగ్నిషన్ అంతా కూడా క్లబ్ బేస్డ్గా జరుగుతుంది, మీ ఇన్కమ్ సంపాదించే దాన్ని బట్టి. సో ఇక్కడ క్లబ్ చార్ట్ ఉంది, ఈ చార్ట్ ప్రకారం మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు దొరుకుతాయి. ఇప్పటికే మీకు నేను చూపించాను బ్లూ స్టార్ క్లబ్ అండ్ అబోవ్ లీడర్స్ని బిగినింగ్లో నేను చూపించాను స్టార్టింగ్లో. ఎస్, ఆన్ ద వే నెక్స్ట్ చాలా లెవెల్స్ అచీవ్ చేయడానికి లీడర్స్ చాలా మంది సిద్ధంగా ఉన్నారు. మీకు కూడా వెల్కమ్ చెప్తున్నా. జస్ట్ 2,500 పీవీతో మీరు వస్తే 1,150 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. జస్ట్ 6 మందిని తీసుకొస్తే చాలు. మీరు 6 మందికి హెల్ప్ చేస్తే 36 మందికి హెల్ప్ చేయడం వల్ల 12,000 వస్తుంది. 36 మందికి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల 216 మంది వస్తే మీకు 70,000 వస్తుంది. 216 మందికి మనం హెల్ప్ చేయడం వల్ల 1,296 మంది వస్తే మీ ఇన్కమ్ నాలాగా మీరు కూడా 5 lakhs రీచ్ అయిపోవచ్చు. వెరీ సింపుల్, రైట్? ఓకేనా ఫ్రెండ్స్? సో ఈరోజు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, మీరు కస్టమర్గా ఉన్నాం, ఇంతో అంత మనీ సేవ్ చేసుకోవచ్చు. డిస్ట్రిబ్యూటర్గా ఉంటే నేను చెప్పిన ఇన్కమ్స్ అన్ని తీసుకోవచ్చు. లేదా రిటైలర్గా ఉన్నా కూడా మీరు ప్రోడక్ట్ వాడుకుంటూ కొంతమందికి రికమెండ్ చేసుకుంటూ కూడా డబ్బు సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. బట్ డిస్ట్రిబ్యూటర్గా ఉంటే అన్నీ సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. చాయిస్ ఈజ్ యువర్స్. షాప్ చేంజ్ చేసుకొని లైఫ్ చేంజ్ చేసుకుంటారని ఆశిస్తున్నా. 2025లో ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ మీ ముందుకు వచ్చింది. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి డబ్బు అవసరమైన వాళ్ళే కాకుండా, మనీ లీగల్గా కావాలనే వాళ్ళే కాకుండా, వెయిట్ లాస్ అవ్వాలనే వాళ్ళు వస్తారు, డయాబెటిక్ పేషెంట్లు వస్తారు, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు వస్తారు, పైల్స్ ఉన్న వాళ్ళు, ఆర్థరైటిస్, రైట్, సారీ, అసిడిటీ ఉన్నవాళ్ళు, స్కిన్ ప్రాబ్లమ్స్, లేడీస్ హెల్త్ ప్రాబ్లమ్స్, చైల్డ్ హెల్త్ ప్రాబ్లమ్స్, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, క్యాన్సర్ సంబంధించిన ఛాలెంజెస్, ఇవి ఏవైతే ఉన్నాయో వీటికి ప్రివెన్షన్గా కూడా ప్రోడక్ట్ తీసుకోవడానికి చాలామంది వస్తారు. ఆ ఛాలెంజ్ ఉన్న వాళ్ళని కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైతులకి ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకు, రైతుల పరిచయం ఉన్న వాళ్ళకు కూడా ఈ బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో మీ అందరికీ ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి వ్యక్తుల్ని, మేము ఫారెన్ ట్రిప్ వెళ్ళి వచ్చినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ మీకు డిస్ప్లేలో కనబడుతున్నాయి. మనకి ఈఎస్ఈఎస్ఐ సపోర్ట్ ఉంది, అండ్ నా సపోర్ట్ బ్రేవ్ టీమ్స్ తరపున మీకు అందరికీ మంచి సపోర్ట్ దొరుకుతుంది. సో టూల్స్ ఉన్నాయి, ఆ టూల్స్ని కూడా ఉపయోగించుకొని మీరు బిజినెస్ బిల్డ్ చేసుకోవచ్చు. సో హ్యాపీనెస్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మన అశోక్ తడ్మల్ గారు మా టాప్ అప్లైన్,
అశోక్ తడుమల్ గారు 46 lakhs ఇన్కమ్ తీసుకుంటున్నారు. తన యూట్యూబ్ ఛానల్ ఉంది, నా యూట్యూబ్ ఛానల్ ఉంది. మిగతా లీడర్స్ ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళ దగ్గర కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సో మీకు లోకల్ లాంగ్వేజ్లో సబ్జెక్ట్ అంతా కూడా దొరుకుతుంది. హ్యాపీగా మీరు గ్రోత్ అవ్వడానికి ఫుల్ అవకాశాలు ఉన్నాయి. మీరు స్టూడెంట్ అయినా, ఒకవేళ ఎంబీఏ చేసినా, ఇంజనీర్ అయినా, మేనేజర్ అయినా, పోలీస్ అయినా, పొలిటికల్ లీడర్ అయినా, అడ్వకేట్ అయినా, టీచర్ అయినా, చార్టెడ్ అకౌంటెంట్ అయినా, లేదా హౌస్ వైఫ్ అయినా, లేదా అగ్రికల్చర్ రైతు అయినా, డ్రైవర్ అయినా, షాప్ కీపర్ అయినా, వెజిటేబుల్స్ లేదా ఫ్రూట్స్ అమ్ముతున్న వెండర్ అయినా మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇలాంటి వాళ్ళందరూ మన బిజినెస్లోకి వస్తున్నారు. సో మీరు కూడా వెల్కమ్ చెప్తున్నామండి, వితౌట్ ఇన్వెస్ట్మెంట్. సో మీ చేతుల్లో అవకాశం ఉంది, నిర్ణయం మీ చేతుల్లో పెడుతున్నాం. ఎస్, మీరు ఎస్ అంటే ఇవన్నీ మీకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. సో మీరు మాత్రం ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వ్యక్తిని కాంటాక్ట్ చేయండి. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మీ ఐడిని లాగిన్ చేసుకోండి. ఐడి తీసుకున్న తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ప్రోడక్ట్ వాడి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నేబర్స్కి షేర్ చేయడం స్టార్ట్ చేయండి. సో బ్రేవ్, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అని తెలియజేస్తూ ఈరోజు ఈ సబ్జెక్ట్ని ఇక్కడితో ఎండ్ చేసే ప్రయత్నం చేస్తాను. విష్ యూ బ్రేవ్, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. మనకి సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం సందర్భంగా బ్రేవ్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నా. ధైర్య సాహసే లక్ష్మి అని చెప్పని. సో 26th మనకి జనవరి రిపబ్లిక్ డే రాబోతుంది. మీకు అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు సెషన్ని ఇక్కడితో ఎండ్ చేసే ప్రయత్నం చేస్తున్నా. సో నెక్స్ట్ మీరు ఏమైనా నేరుగా నాతో మాట్లాడుకోవాలనుకున్నా, ఈరోజు కొత్త విషయాలు మీరు ఏవైనా నేర్చుకోనంటే, కొత్తగా మీకు ఎక్కడైనా కొత్త పాయింట్ అర్థమయ్యి ఉంటే ఆ విషయాన్ని మన మిత్రులతో షేర్ చేసుకోవడానికి మీరు ఇష్టపడితే హ్యాండ్ రైజ్ చేయండి. మీకు అవకాశం ఇస్తాను, మీరు నాతో నేరుగా మాట్లాడొచ్చు. సెషన్ ఎండ్ చేసేటప్పుడు బిఫోర్గా ఒక మంచి స్టోరీ కూడా మీతో చెప్దాం అనుకుంటున్నా. ఒకరోజు ఎర్లీ మార్నింగ్ రెండు చీమలు వాకింగ్ చేస్తున్నాయి. రెండు చీమలు. ఈ రెండు చీమలు మిడిల్ క్లాస్ అనమాట, మధ్య తరగతికి సంబంధించినవి. మొత్తం బిజినెస్ అర్థమైపోతుంది ఈ స్టోరీ మీకు వింటే. ఎస్, ఈ స్టోరీ ఒక్కటి చాలు మీరు బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి, మీరు అర్థం చేసుకుంటే. రెండు చీమలు అర్లీ మార్నింగ్ వాకింగ్ చేస్తూ సమస్యల గురించి, ఫైనాన్షియల్ సమస్యల గురించి, ఈఎంఐల గురించి, పిల్లల స్కూల్ ఎడ్యుకేషన్ గురించి, పేరెంట్స్ హెల్త్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నాయి. అర్లీ మార్నింగ్ అరౌండ్ 5:36 మధ్యలో ఇవి రెండు వెళ్తున్న దారిలో ఆ లారీ స్పీడ్గా వెళ్ళింది. స్పీడ్ బ్రేకర్లు ఉండడం లారీ డ్రైవర్ గమనించకపోవడం వల్ల, ఆ వడుదుడుకుల్లో లారీ అలా వెళ్ళిపోవడం వల్ల పొరపాటున ఆ లోడ్లో ఉన్నటువంటి ఒక పెద్ద లోడ్ వెళ్తుంది. ఆ లోడ్లో నుంచి ఒక పెద్ద బ్యాగ్ కింద పడిపోయింది. లారీ షుగర్ లోడ్తో వెళ్తుంది, కింద పడింది షుగర్ బ్యాగ్. బ్రేక్ అయిపోయింది వెంటనే. ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో ఈ రెండు చీమలకి కనపడింది. ఈ రెండు చీమల్లో ఒక చీమ, మొదటి చీమ వెంటనే ఎగ్జైట్ అయ్యి, ఆవేశపడి, టెంప్ట్ అయిపోయి, చెప్తారు కదా పెద్దవాళ్ళు ఏం చెప్పారు, సో ఆ సూత్రం తర్వాత చెప్తాను, సబ్జెక్ట్ మిస్ అవ్వకుండా ఉండాలి. ఎస్, వెంటనే అది అందులో నుంచి ఒక స్టోన్ తీసుకెళ్లి తన పుట్టులో పెట్టేసి వచ్చింది. మనుషులైతే తింటారేమో కానీ చీమలు అలా కాదు, దాచుకుంటాయి. అలా ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగి 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 10 రౌండ్లు వేసి భవిష్యత్తు కోసం 10 స్టోన్స్ దాచుకునింది. రైట్. రెండో చీమ అలా చేయలేదు. చాలా దీర్ఘంగా, స్మార్ట్గా ఆలోచించింది. అలా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మెడిటేషన్లోకి వెళ్ళి డ్రీమ్ వేసుకునింది. ఎస్, భవిష్యత్తు కోసం కలలు కనింది. ఎలా ఉంటుందని ఒక ప్లాన్ వేసుకునింది. ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకొచ్చి ఆ చక్కెర మూటని టచ్ చేయకుండా, ఎస్ బాగా అర్థం చేసుకోండి, చక్కెర మూటని టచ్ చేయకుండా అలా చుట్టూ తిరిగింది. ఒక 10,000 చీమలు ఉన్న పుట్టను చూసి ఆ పుట్ట దగ్గర ఇలా మీటింగ్ పెట్టింది. మీటింగ్ పెట్టి చెప్పింది, నేను చక్కెర మూటను చూశాను, మీకు చూపెడదాం అనుకుంటున్నాను, బట్ నాకేమి ఇస్తారు? నువ్వేం అడిగితే అది ఇస్తామన్నావి అవి. వెంటనే అది చెప్పింది, మీరు ఒక్కొక్కరు 2 స్టోన్స్ క్యారీ చేయండి. ఒకటి మీరు తీసుకెళ్ళిపోండి, ఒకటి నా పుట్లో వేయండి. ఆన్ ద వే వచ్చే దారిలో నేను కాళ్ళ మీద కాలేసుకొని కౌంటింగ్ స్టార్ట్ చేస్తానని చెప్పింది. ఎస్, అలా కూర్చునింది. అవన్నీ 10,000 చీమలు ఒక్క రౌండ్ వేసే లోపల దీనికి కూడా 10,000 వచ్చాయి. పంచడం తెలిసి ఉంటే మీరు రెండో చీమలాగా సక్సెస్ అవ్వచ్చు. 10,000 వచ్చాయి. పంచకుండా నేను మాత్రమే కష్టపడాలి అని హార్డ్ వర్క్ చేసినటువంటి చీమకి, ఎందుకోసం చెప్తున్నానంటే మన పెద్దోళ్ళందరూ స్కూల్లోన, కాలేజీలోన, యూనివర్సిటీలోన, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు హార్డ్ వర్క్ అని చెప్పేస్తారు. కాబట్టి చాలా మంది హార్డ్ వర్క్ చేయడానికి మెంటల్గా ప్రిపేర్ అయిపోతారు, మొదటి చీమలాగా కష్టపడతారు. సో అలా కాదండి, రెండో చీమలాగా కష్టపడితే మీరు పంచడం వల్ల పెరుగుతుంది. పంచడం వల్ల ఓన్లీ విద్య కాదండి,
ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం వల్ల మనీ వస్తుంది. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. ఆ వెల్త్ని మీరు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం వల్ల మీరు హెల్తీగా హ్యాపీగా జీవించడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, నెక్స్ట్ సెషన్లో మళ్ళీ మనం కలిసి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఈ రోజు ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళతో మిగతా విషయాలు డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఫీడ్బ్యాక్ సెషన్ అయితే పూర్తిగా మీకు ఇవ్వలేకపోయాను. బట్ ఈరోజు మీరు చూసిన ఈ సబ్జెక్ట్ ఏదైతే సిఇఓ అన్నటువంటి ప్రోగ్రామ్ విన్నారో, ఖచ్చితంగా మీరు ఉపయోగించుకోండి. అండ్ సేమ్ టైం మీరు ఈ సబ్జెక్ట్ని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నేబర్స్కి షేర్ చేస్తే వాళ్ళకు ధైర్యం వస్తుంది. ధైర్య సాహసే లక్ష్మి అన్నాను కదా, బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్ అన్నాను కదా. సో కాబట్టి ఎప్పుడైతే ధైర్యం ఉంటుందో నిర్ణయం తీసుకోగలుగుతాడు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆరోగ్యం దొరుకుతుంది. హెల్తీ ఫుడ్ తీసుకుంటాడు. ఎప్పుడైతే హెల్తీ ఫుడ్ తీసుకుంటాడో ఆహారమే మందుగా పనిచేయాలి, మందులు ఆహారం కాకూడదనే కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. రైట్, దెన్ ఆటోమేటిక్గా ఈ బిజినెస్ని, ఆపర్చునిటీని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నేబర్స్కి షేర్ చేయడం వల్ల వెల్త్ కూడా దొరుకుతుంది. ఎప్పుడైతే మీరు ఏమి ఇస్తారో సమాజానికి అది మీకు యూనివర్స్ ఇస్తుంది కాబట్టి హ్యాపీనెస్ ఆటోమేటిక్గా దొరుకుతుంది. సో కాబట్టి వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ మీకు ఏం కావాలి కామెంట్ కూడా చేయండి. ఇంకా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెగ్యులర్గా మా ద్వారా వచ్చే నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో, కొత్త వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ టీమ్మేట్స్ దగ్గర, మీ ఫ్రెండ్స్ దగ్గర, మీరు ఏ డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో ఉన్నా మా సబ్జెక్ట్ మీరు గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. మీరు ఎథికల్ కంపెనీలో ఉంటే మీకు ఇది, మా వీడియోస్ చాలా లైఫ్ ఇస్తాయి. కాబట్టి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోస్తో. ఆల్ ద బెస్ట్, కీప్ రాకింగ్, బాయ్ బాయ్.